ముందుగా మనకి ఇక్కడ స్టార్ 1000 రెడీనా మేడం? ఇద్దరు రెడీగా ఉన్నారు. సరే. ముందుగా మనం మన యొక్క ఎవర్ గ్రీన్ ప్రొడక్ట్ బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అయినటువంటి పల్స్ ఐ పల్స్ గురించి మనం ఈరోజు మనకు ప్రయత్నం చేయడానికి శాంతి గారు రెడీగా ఉన్నారు ఫ్రమ్ విజయవాడ. మేడం హార్టీ వెల్కమ్. ఒకసారి అందరం కూడా మన మేడంకి ఆర్టిస్ట్ వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ. మేడం వాయిస్ ఎస్. ఓకే. మళ్ళీ ఓకేనా మేడం? రెడీనా? సార్ ఎస్ రెడీ. ఓకే. వెల్కమ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ మై విటీస్ అండ్ మై సీనియర్స్, మై మెంటర్ హరిప్రసాద్ సార్కి అండి. థ్యాంక్ యూ హార్ట్లీ థ్యాంక్ యూ చెప్పట్టు. ఈ సెషన్కి అవకాశం ఇచ్చిన మన మెంటర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. సో ఏంటంటే ఇక్కడ మనం అందరం ఇలా ఈ సెషన్స్లో మనం ఇలాగ మన ప్రాక్టీస్ అవనండి, మనకున్న నాలెడ్జ్ని మనకి ఇలాగ ఈ ప్లాట్ఫామ్లో పర్ఫార్మెన్స్ చేయడానికి మాకు ఒక ప్రాక్టీస్ సెషన్లని అనుకుంటూనే నేను ఇలా తీసుకోవడం జరిగిందండి. సార్ నాకు అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. సో థ్యాంక్ యూ సార్. ఫస్ట్లీ నాకు టుడే ఐఎమ్ శాంతి ఫ్రమ్ విజయవాడ. నేను స్టార్ 1000 ర్యాంక్లో ఉన్నాను. సో ఈ టుడే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఐపల్స్ చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో స్టార్ట్ చేద్దాము. అంటే ఈ ఐపల్స్ మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా వెల్నెస్ ప్రొడక్ట్స్ అండి. అడ్వాన్స్ ఆయుర్వేదాల్లోని అంటే వచ్చే జనరేషన్స్ అన్నీ అంటే 2000 అబోవ్ జనరేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్స్ అన్ని అంటే ఫాస్ట్ జనరేషన్ అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్లోకి అంటే పాస్టరైజ్డ్ అంటే అండ్ అంటే మెడిసిన్స్ వెళ్ళేసి పెస్టిసైడ్స్ వేసి పండించిన ఫుడ్ కాబట్టి వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ని ముందుగానే జాగ్రత్తగా మన హెల్త్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా అడ్వాన్స్గా మనకి ఈ ప్రొడక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. సో అందులో ఈ మన ప్రొడక్ట్స్ అన్ని కూడా వెల్నెస్ ప్రొడక్ట్స్, ఎందుకంటే అంటే హాలిస్టిక్ ప్రొడక్ట్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వాడుకునేటట్టుగానే జ్యూస్ ఫామ్లోని కాఫీ ఫామ్లోని మనకి ఇవాళ ఈ ప్రొడక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జ్యూస్ ఫామ్లో ఉన్న ఐపల్స్ నేను తీసుకోవడం జరిగింది చెప్పడానికి. సో ఈ ఐపల్స్ని సూపర్ ప్రొడక్ట్ అని కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే సూపర్ ప్రొడక్ట్ అని ఆ బ్రాండ్ ఎందుకు ఇస్తారు అంటే 1 ఇయర్లో 350 కోట్ల టర్న్ ఓవర్ ఆ ప్రోడక్ట్కి ఏ ప్రోడక్ట్ అయినా ఆ టర్న్ ఓవర్ కంప్లీట్ చేయాలంట. అలా కంప్లీట్ చేసినప్పుడే దానికి ఆ సూపర్ బ్రాండ్ అని ఒక బ్రాండ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రోడక్ట్కి. ఇక్కడ మనకి ఇండియన్ వాల్యూస్, ఇది ఇండియన్ కరెన్సీలో. అదే అమెరికన్ కరెన్సీలో డాలర్స్లో $500 మిలియన్ సేల్స్ చేస్తే దాన్ని సూపర్ ప్రోడక్ట్ అంటారండి. సో గ్రేట్నెస్ కదండి మన ప్రోడక్ట్కి. అండ్ ఈ ప్రోడక్ట్లో ఈ ఐపల్స్లో ఏంటంటే 15 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ మిక్స్డ్ అంటే అన్నీ కూడా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్
అండ్ అవి ఏంటంటే 15 రకాలు కూడా మన ఇండియన్ ఫ్రూట్స్లోని 5 రిచ్ బెర్రీస్, యాంటీ ఆక్సిడెంట్స్, అవి కూడా అసాయ్ బెర్రీ, అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అసాయ్ బెర్రీ అండి. ఆ అసాయ్ బెర్రీ వల్ల అమెజాన్ ఫారెస్ట్లో అమెరికాలో, సౌత్ అమెరికాలో ఆ ఫ్రూట్ నిత్య పంట అంట అది. ఆ ఆ ఫ్రూట్ వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలాగా ఆ ఫ్రూట్ని మన ప్రోడక్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకొని నాసా సైంటిస్టులు వాళ్ళ స్పేస్ డ్రింక్ కూడా ఆ స్పేస్ డ్రింక్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా ఈ ఐపల్స్ మన ఫ్రూట్ని అసాయ్ బెర్రీని మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకోవడం జరిగింది. సో అలాంటి అసాయ్ బెర్రీని మన ఐపల్స్లో మెయిన్ ఫ్రూట్గా 15 రకాల ఫ్రూట్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకోవడం జరిగింది కాబట్టి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, వచ్చినా కూడా అవి కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ అవుతాయని మనం చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? కణాలు జబ్బున బారిన పడకుండా రక్షించబడేవి అని చెప్పుకోవడం జరిగింది. అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ని కణాలు డ్యామేజ్ అవ్వకుండా కణము, కణజాలము, కణత్వచము, ఇలాగా ఆర్గాన్ శరీర అవయవాగాల నుంచి కూడా మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం పడతాయి. అవి ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా, కణం డ్యామేజ్ అవ్వకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అవసరం పడతాయి. అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన ఐపల్స్ లో రిచ్ గా ఉన్నాయి కాబట్టి ఐపల్స్ ని సూపర్ బ్రాండ్ ఐపల్స్, సూపర్ ఫ్రూట్ ఐపల్స్ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అంటే రోగ నిరోధక శక్తిని కలిగి ఉండేది. అవి ఏదైనా ఇప్పుడు చిన్న ఫీవర్ అవనండి, కాఫ్ అవనండి, మనం ఏమైనా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. అలా ట్యాబ్లెట్స్ వేసుకోక్కర్లేకుండా ముందుగా మన ఈ ఐపల్స్ని తీసుకుంటూ రెస్ట్లో ఉంటే మనకి అలాంటి ఇమ్యూనిటీ కూడా తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ నుంచి మెల్లిమెల్లిగా క్యూర్ అవ్వడం తగ్గుతూ అవి మన రెస్ట్లోనే మనకి క్యూర్ అవ్వకపోవడం జరుగుతుంది. సో అలాగ మెయింటైన్ చేసుకునేటట్టుగానే మన ఐపల్స్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ హోలిస్టిక్ అంటే ఇది హోలిస్టిక్ అంటే ఏంటంటే తల వెంట్రుక నుంచి కాలుగోటి వరకు అందరూ కూడా పిల్లల దగ్గర నుంచి 100 years వరకు ఎనీ పర్సన్ అందరూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి మన ఐపల్స్ డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఫైట్స్ వైరసెస్. అంటే ఇప్పుడు నార్మల్గా మన తాతలు తండ్రులు వాళ్ళకి అప్పుడు వచ్చే మామూలు జ్వరాలు అవి ఫీవర్స్ అవి కూడా ఒక 10 days 5 days రెస్ట్లో ఉంటే కంట్రోల్ అయిపోయినాయి, పోయేవి. కానీ ఇప్పుడు అలా కాదు, ఫీవర్స్ కాకుండా మెయిన్ క్యాన్సర్స్ అనేది మెయిన్ కాజ్ అయిపోతుంది. అలాంటి క్యాన్సర్స్ నుంచి కూడా మనకి ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్, ఇంకా రకరకాల న్యూ అంటే కొత్త కొత్త పేర్లు పెట్టడం జరుగుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్. అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని వైరసెస్ నుంచి కూడా మన ఐపల్స్ని ఫైట్ చేసి వాటికి మన బాడీకి ఇమ్యూనిటీ ఇవ్వడంతో పాటు ఉన్న ప్రాబ్లమ్ని కంట్రోల్ పక్కన మనం వాడే మెడిసిన్స్ వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండకుండా మన ఐపల్స్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా హెల్ప్ తయారు చేయడం జరిగింది. అండ్ ఇందులో చెప్తున్నాం కదా 8 సూపర్ ఫ్రూట్ అని. ఇందులో 8 ఆర్గానిక్ ఫ్రూట్స్ అంటే వాటి తొక్కని కూడా బ్లెండ్ చేయడం, తొక్కను కూడా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పడం జరిగింది. అలాంటి ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ 8 రిచ్ బెర్రీస్ అండ్ 7 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్. అవి నాసా సైంటిస్టులు వాళ్ళకి చెప్పుకున్నాం కదండి, స్పేస్ డ్రింక్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగా మన ఐపల్స్ని ఆక్సిజన్ లెవెల్స్ రిచ్ ఆక్సిజన్ లెవెల్స్ అందడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆస్తమా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆక్సిజన్ ఏదైనా చిన్న ఫీవర్ లేదంటే రెయిన్ సీజన్ వచ్చినప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఆక్సిజన్ ప్రాబ్లం రాకుండా కంట్రోల్లో ఉండడానికి ఈ అసాయ్ బెర్రీ అనే ఫ్రూట్ ఇందులో తీసుకోవడం జరిగింది. కాబట్టి మన ఐపల్స్ డైలీ 30 ml కానీ తీసుకుంటే వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మెల్లిగా కంట్రోల్ రావడానికి హెల్ప్ అవుతుంది. మన ఐపల్స్ని ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయుష్ అంటే మన ఇండియన్ వరకే, ఆయుష్ ప్రీమియం అంటే అదర్ కంట్రీస్ కూడా మనము ఇవి పంపించవచ్చు. కాబట్టి ఆ సర్టిఫికెట్ అలా అదర్ కంట్రీస్ పంపించాలి అంటే ప్రీమియం సర్టిఫికెట్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఆయుష్ ప్రీమియం సర్టిఫికెట్ ఇవ్వడం ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ అంటారు.
అలా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కూడా మన ఆయుష్ ప్రీమియంకి ప్రోడక్ట్కి ఇవ్వడం, అన్ని ప్రోడక్ట్స్ చక్కగా 5 ప్రోడక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడికైనా మనం ఈజీ క్యారియింగ్ ప్రోడక్ట్స్. సో మన ప్రోడక్ట్స్ అన్నిటికీ ఒక్కసారి హార్ట్ ఇద్దామా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇది రోజు 30 ml తీసుకుంటే ఒరాక్ వాల్యూస్, ఎందుకంటే ఒరాక్ వాల్యూస్ ఏంటంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ. అంటే ఇప్పుడు ఒక మామూలుగా మనం డైలీ ఎవ్రీ పర్సన్ 3 kgs ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఒక పర్సన్ 3 kgs ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటే 3.5 ఒరాక్ వాల్యూస్ మాత్రం అందజేయడం జరుగుతుంది. అలాంటిది మనం అసాయి బెర్రీని 30 ml డైలీ 30 ml మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే కనుక 7000 ఆఫ్ ఒరాక్ వాల్యూస్ ప్రతి మనిషికి అవి అందడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఐపల్స్ సూపర్ బ్రాండ్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. అందుకే కాస్ట్ ఎక్కువ అంటే అనుకుంటారు అందరూ. ఎందుకు? ఒక రోజులో 7000 ఒరాక్ వాల్యూస్ తీసుకుంటే అది మనం డైలీ తీసుకునే ఫ్రూట్స్ దగ్గర ఆ కాస్ట్ ఎంత మ్యాచ్ అవుతుందో చూసుకోండి ఒకసారి. సో అలాగా కూడా కాస్ట్ పరంగా కూడా మనం చక్కగానే ఇది మనం ప్రోడక్ట్ వాడుకున్నా కూడా ఎవరికి కూడా సామాన్య మనిషి ఇది చక్కగా తీసుకుని వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మన మదర్ కంపెనీ బయో యాక్టివ్స్ జపాన్ వాళ్ళు లీడింగ్ న్యూట్రాసిటికల్ జపాన్లో లీడింగ్ న్యూట్రాసిటికల్లో బయో యాక్టివ్స్ కంపెనీ వాళ్ళు మన ఒక మదర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన జపాన్ టెక్నాలజీతో మన ఐపల్స్ అండ్ మిగిలిన ప్రోడక్ట్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవి క్లినికల్లీ ప్రూవెన్ కంపెనీ. మన ప్రోడక్ట్స్ కి ఒక పేటెంట్, అంటే ఎవ్వరూ కూడా మన ప్రోడక్ట్స్ తయారు చేయడం కాపీ చేయడం అలాంటివి చేయకుండా ఒక పేటెంటెడ్ గా ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. అలాంటి పేటెంటెడ్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇంటర్నేషనల్ ప్రీమియం సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఎవరు కూడా కాపీ చేయలేరు. సో అందరూ కూడా మన ప్రొడక్ట్స్ ని అదర్ కంట్రీస్ కూడా క్యారీ చేసుకునేటట్టుగానే పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. సో అలాగ పర్మిషన్ ఇచ్చే ప్రోడక్ట్ కాబట్టి అందరూ కూడా క్లినికల్లీ మనుషుల మీద ట్రయల్ చేసిన ప్రోడక్ట్ కాబట్టి మన ప్రొడక్ట్స్ అన్ని కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేటట్టుగానే డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఇంకొంచెం ఈ ఐపల్స్ గురించి ఇంకొంచెం హెల్త్ గురించి ఏంటండి తెలుసుకుందాం. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ సడన్ గా ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హార్ట్ అటాక్స్ అనేది మెయిన్ కాజ్ అండి. క్యాన్సర్స్, హార్ట్ స్ట్రోక్స్ ఇలాగ ఎందుకు అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం, ఆ డ్యామేజ్ అనేది హార్ట్ దగ్గర అవనండి, లివర్ దగ్గర అవనండి. మన ఫుడ్ అంతా కూడా చెప్పుకున్నాం కదా, ఫుడ్ అంతా పాస్టరైజ్డ్ ఫుడ్. అలా ఫుడ్ వల్ల వచ్చే డ్యామేజ్ అయితే ఎక్కడ లివర్ దగ్గర ఎక్కడ జరిగిందో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్, ఇండైజేషన్ ఫామ్ అవడం, అలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ సడన్ స్ట్రోక్స్, కూర్చున్న పళ్ళంగా మనుషులు ఉన్న పళ్ళంగా ఏజ్ లిమిట్ లేకుండానే కుదేలు అయిపోవడం జరుగుతుంది. అంటే ఉన్న పళ్ళంగానే మనుషులు డెడ్ అయిపోవడం జరుగుతుంది. అలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ స్టంట్లు వేయడం అంతవరకు రాకుండా ముందుగానే ప్రివెన్షనల్ పర్పస్ గా మన ప్రోడక్ట్ కనుక తీసుకుంటే గనక ఐపల్స్ ని మనం అంత పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి మనం సేఫ్ జోన్ లో ఉండడం కూడా రావడానికి జరుగుతుంది. అండ్ ఇది ఆ హార్ట్ దగ్గర ప్రాబ్లమ్స్ రావడం వల్ల మనకి బ్లడ్ సెల్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. అలా బ్లడ్ పంపింగ్ జరగడానికి కూడా మనకి ఆస్కారం ఉండదు. అలాంటి బ్లడ్ పంపింగ్ జరగకపోవడం వల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవి కూడా రావడం జరుగుతుంది, పెరాలసిస్. అలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి కూడా మన ఐపల్స్ కాపాడడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవడానికి అబోవ్ 50 ఇయర్స్ వాళ్ళకి బ్లడ్ సెల్స్ కౌంటింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ బ్లడ్ సెల్స్ కౌంటింగ్ తగ్గిపోతున్నప్పుడు అరుగుదల శక్తి తగ్గిపోతుంది. అరుగుదల తగ్గినప్పుడు జీర్ణ వ్యవస్థ డ్యామేజ్ అవుతూ వస్తుంది. అలా జీర్ణ వ్యవస్థ డ్యామేజ్ అయినప్పుడు ఆకలి మందగించడము, మరి తర్వాత ఆర్గాన్స్, శరీరము బలము చేకూరే శక్తి పెరగదు. అలా అక్కడి నుంచే కణం దగ్గర నుంచే సెల్స్ దగ్గర నుంచే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అలా సెల్స్ డ్యామేజ్ అవ్వకుండానే మనం ఐపల్స్ కనుక డైలీ 30 ml కన్జ్యూమ్ చేస్తే కనుక మనకు హార్ట్ ప్రాబ్లమ్, అక్కడ పెద్ద పెద్ద స్టంట్స్ అవి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. ఆ స్టంట్స్ వేయడం వల్ల స్టంట్స్ వేయడానికి కూడా ప్రాబ్లం అదే. ఆ స్టంట్స్ ప్రాబ్లం సడన్ గా ఆ బ్లడ్ సెల్స్ అన్ని కూడా హార్ట్ కి ఏదైతే బ్లడ్ పైప్స్ ఉంటాయో ఆ పైపుల్లో క్లాట్స్ ఏర్పడము ఇలా జరగడం వల్ల మనకి బ్లడ్ పంపింగ్ అవ్వడం, ఆక్సిజన్ మనం పీల్చుకోవడానికి ఇబ్బంది రావడం లేదు. అలాగా ఆక్సిజన్ ని పీల్చుకోవడానికి కావాల్సిన కెపాసిటీని మన ఐపల్స్ లో
చక్కగా ఇవ్వడం జరిగింది కాబట్టి మన ఐపల్స్ ని డైలీ మన ఎవ్రీ పర్సన్ తీసుకోవాలి అని ముందుగానే తీసుకోవాలని చెప్పడం జరిగింది. అండ్ క్యాన్సర్స్, క్యాన్సర్స్ అంటే వాళ్ళకి క్యాన్సర్ ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవడానికి వాళ్ళ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతూ ఉండడం వల్ల మెల్లిమెల్లిగా వాళ్ళకి శరీర భాగాలు కొన్ని కొన్ని పని చేయకపోవడం, ఆ తర్వాత టెస్ట్లు రిపోర్ట్ల వల్ల క్యాన్సర్స్ ఏకం పెద్ద ప్రాబ్లమే వాళ్ళకి అటాక్ అవడం అని తెలియడం వల్ల వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రాబ్లం, అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ నుంచి కూడా మన క్యాన్సర్ సెల్స్ పుట్టకుండా వచ్చిన సెల్స్ మనకి పెరగకుండా కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఐపల్స్ మన ఐపల్స్ వాడితే మంచిది అని చెప్పడం జరిగింది. అండ్ యాంటీ ఇన్ఫ్లమేషన్స్ అంటే కాళ్ళ వాపులు, చేతులు మొహం వాపులు, కొంతమందికి డయాబెటీస్ ఉన్న సింటమ్స్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా లివర్ దగ్గర నుంచి కూడా ఆ డ్యామేజ్ అనేది మనకి బాడీలో బయటికి ఎక్స్పోజ్ అవుతుంటుంది. అలాగే ఎక్స్పోజ్ అయిన మన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఇన్ఫ్లమేషన్స్, వాపులు, పొంగులు వాటిని కూడా మనకి ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ చేసుకుంటూనే ఇన్నర్ ఆర్గాన్స్ నుంచి కూడా అది తల వెంట్రుక నుంచి కాలుగొట్టు వరకు కూడా మన సెల్స్ ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకుంటూ మన ఇన్ఫ్లమేషన్స్ నుంచి వాటి నుంచి కూడా మనకి ఐపల్స్ కాపాడడం జరుగుతుంది. అండ్ ఫ్రీ రాడికల్స్ అంటే శత్రు కణాలు. అంటే ఇప్పుడు ఏదైనా తిన్న ఫుడ్ వల్ల ఎంతో కొంత వేస్టేజ్ అనేది మనకి బయటికి వెళ్ళకుండా ఆర్గాన్స్ లోనే మనకి ఈ మన శరీర ఇండస్ట్రీన్స్ పేగుల్లో మనకి లివర్ లోని వాటిలోని కొంత బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ ఫుడ్ అనేది ఉండిపోవడం జరుగుతుంది. అలాగా ఆ వేస్టేజ్ అనేది ఎప్పుడైతే బయటికి వెళ్ళదో మనకి అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డస్ట్‌బిన్ లో డస్ట్ ఎలాగైతే ఉండిపోతాయో అక్కడ చీమలు, దోమలు ఎలాగైతే పేరుకుపోతాయో అలాగా మన ఇంటెస్టిన్స్ పేగుల్లో కూడా ఎంతో కొంత ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా మన పేగులు లెవెల్ నుంచి ఫుడ్ డైజెషన్ మొత్తం లివర్ దగ్గర నుంచి ఫుడ్ మొత్తం ఇంటెస్టిన్స్ నుంచి కూడా మనకి ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి పెరగడం జరుగుతుంది. అలాంటి ఫ్రీ రాడికల్స్ ని మనకి డ్యామేజ్ రాకుండా వాటి వల్ల జరిగే ప్రమాదాలని ముందు నుంచే కంట్రోల్‌లో రావడానికి మన ఐపల్స్ హెల్ప్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ మనకి పెరిగాయో జీర్ణక్రియ, జీర్ణ వ్యవస్థ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఆ జీర్ణ వ్యవస్థ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆకలి మందగించడము, వాటి వల్ల ఎలాంటి శక్తి పెరగకుండా ముందుగానే వాటి జీర్ణ వ్యవస్థ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆర్గాన్స్ నుంచి కూడా శక్తి అనేది ఇంప్రూవ్ అవ్వదు. అలాగే ఇంప్రూవ్ అవ్వకుండా మనకి ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతుంది. వాటి నుంచి కూడా మన సెల్స్ నుంచి కూడా ఐపల్స్ కణత్వచాన్ని కూడా మనకి కాపాడడం జరుగుతుంది. కాబట్టి ఐపల్స్ ని తీసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఆక్సిజన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అండ్ రక్తనాళాలు ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. మనకి ఆకలి మందగించినప్పుడు ఐపల్స్ ని తీసుకున్నా కనుక ఆకలి పెరగడానికి జీర్ణ వ్యవస్థ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా జరుగుతుంది. అండ్ మైండ్ కొంతమందికి మతిమరుపు అని రావడం జరుగుతుంది. అలా మతిమరుపు మందగించడం అలా వాటికి కూడా మన ఐపల్స్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి అబోవ్ 50 అనుకున్నాం కదా, 50 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చిన వాళ్ళకి సెల్స్ ఇంప్రూవ్ అవ్వవు. అలా సెల్స్ ఇంప్రూవ్ అవ్వకుండా వాళ్ళకి ఎప్పుడైతే సెల్స్ ఇంప్రూవ్ అవ్వవో ఆర్గాన్స్ జీర్ణ వ్యవస్థ కూడా మందగించడం జరుగుతుంది. అలా జీర్ణ వ్యవస్థ మందగించినప్పుడు కూడా మనకి ఆకలి పుట్టకపోవడం, వాళ్ళకి ఆర్గాన్స్ ఇంకా బ్లడ్ అనేది చిక్కపడిపోతుంది. అలాగ వాళ్ళకు కూడా మన ఐపల్స్ చక్కగా బ్లడ్ ప్యూరిఫైగా వాటర్ లాగా వెళ్ళడం కూడా మన ఐపల్స్ చక్కగా పనిచేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా క్యాన్సర్స్ ఫ్రీ రాడికల్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవటట్టుగా డిజైన్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఎస్, థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, మేడం చక్కగా ఎక్స్ప్లెనేషన్ కదా అబౌట్ ఐపల్స్. దాని గురించి ఒక 2 మాటలు మన దగ్గర సీనియర్స్ తీసుకున్నా కదా, సురేష్ గారు రాజమండ్రి. Good morning, sir, వెల్కమ్. and dear team members. Thank you so much, Shanti Madam garu. ముఖ్య అంశాలు మేడం తీసుకుంటే దాంట్లో ఇప్పుడు Sir, మళ్ళీ beautiful మనం explanation. తీసుకోవాల్సినటువంటి అబౌట్ ఐపల్స్ లో మనం ముఖ్యంగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి చెప్పుకుందాం. అందులో నుంచి యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ వ్యర్థాలు,
మన లోపల జరిగేటువంటి చర్య ఏంటంటే డీటాక్సిఫికేషన్. ఓకే, మెటబాలిజం, జీవక్రియలు జీర్ణక్రియలు సరిగా జరిగేటప్పుడు మేడం చెప్పిందిగా ఓఆర్ఎస్, ఆక్సిజన్ రాడికల్స్ అబ్జర్వెన్స్ కెపాసిటీ పెంచేది ఎవరని చెప్పారంటే హైపర్స్ ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా మనం లోపలికి ఆక్సిజన్ తీసుకునే విధంగా ఉపయోగపడుతుంది అది. ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటే మనకి ఏమైతే ఎలక్ట్రాన్స్ బాగా మనకు లోపలికి వెళ్తాయి. ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయని చెప్పారంటే జీవక్రియలు జీర్ణక్రియలు ప్రధానంగా మనకు ఉపయోగపడేది ఎలక్ట్రాన్స్. మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారాలని చెప్పారంటే ఆ గ్లూకోజ్ని బర్న్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అది ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఏదో ఒక శక్తిగా మారుతుంది అది. ఈ క్రియలో మనకు సెల్ డ్యామేజ్ అవ్వడం, తీసుకున్న ఆహారం నుంచి వచ్చిన వ్యర్థాలు టాక్సిన్స్గా ఫామ్ అవ్వడం, నిల్వ ఉండడం వల్ల ఓకే అవి మనకు ఫ్రీ రాడికల్స్గా మారి మన కణాలను డ్యామేజ్ చేయడం, వాటిని ఎదుర్కోవడానికి మళ్ళీ మనకు కావాల్సింది ఇవే సూక్ష్మ పోషకాలు. ఓకే, అబౌట్ మన ఈ యొక్క సెషన్ గురించి ఒకటి సార్ ఒక 1 minute మీరు. సురేష్ గారు వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరివన్. థ్యాంక్ యూ శాంతి మేడం గారు, చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా మనకి. ఒకసారి మేడం గారికి హార్ట్ఫుల్ గా హార్ట్. సో మేడం గారు చెప్పిన దాంట్లో ప్రతిరోజు మనం వినేవే, బట్ ప్రతిరోజు వినడం వల్ల ఏంటంటే మనలో కొంచెం కాన్ఫిడెన్స్ ప్రతిరోజు పెరుగుతుంది. అక్కడి నుంచి మనం మోర్గా చెప్పడానికి అవకాశం. ఇండస్ట్రీకి సంబంధించి ఐపల్స్ ఎందుకు అంత బెస్ట్ ప్రొడక్ట్ గా ఈరోజు మార్కెట్ లో ఉందంటే, మనది నాట్ ఓన్లీ ఆయుర్వేద, ఇది కేవలం ఆయుర్వేదం మాత్రమే కాదు. ఆల్రెడీ హరి సార్ నిన్న క్లారిటీ ఇచ్చారు మనకి ఆయుర్వేదానికి ఆర్గానిక్ కి ఉన్న డిఫరెన్స్. సో ఆయుర్వేదం అంటే ఏముంటుందండి, నేచర్ లో ఉన్నదాన్ని ఉన్నట్టు తినేయడమే. జామకాయని జామకాయలా తినడం, యాపిల్ని యాపిల్లా తినడం, ఆకుకూరని ఆకుకూరలా తినడం, కాయగూరని కాయగూరలా తినడం ఆయుర్వేదం. అందుకని అప్పట్లో అవి ఎట్లా ఉండేవి, కషాయాల రూపంలో, మూలికల రూపంలో, పౌడర్ల రూపంలో ఉండేది ఆయుర్వేదం. మరి ఆర్గానిక్ ఏంటంటే ఆ న్యాచురల్ గా దొరికే దానికి పెస్టిసైడ్స్ లేకుండా తీసుకోవడం, అసలు జీరో పెస్టిసైడ్స్. మార్కెట్ లో చాలా ఉంటాయి. మాది ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా ఆన్ చేయండి, అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్. మరి ఎవరు సర్టిఫికేషన్ ఇస్తారు దీనికి, ఎవరు సర్టిఫై చేస్తారు? అందుకని మేడం చెప్పారు మంది ఆయుష్ ప్రీమియం. సో ఆయుష్ ప్రీమియం 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఆయుష్ ప్రీమియం అనేటువంటిది అదర్ కంట్రీస్ లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. రెండోది ఆయుష్ ప్రీమియం దేనికి ఇస్తారంటే, ఏదైతే మన ప్రొడక్ట్ లో వాడిన మూల పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సాయిల్ టెస్ట్ కూడా అవుతుందండి మనకి. ఆ సాయిల్ టెస్ట్ లో కూడా పెస్టిసైడ్ ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆయుష్ ప్రీమియం ఉంది. మనది సర్టిఫైడ్ ఆయుర్వేద ప్లస్ ఆర్గానిక్ ప్రొడక్ట్. ఇలాంటి ప్రొడక్ట్ మరి ఏది లేదు. మీరు కావాలంటే ఎన్ని సర్టిఫికేషన్స్ అన్నా చూడండి. అంత బెస్ట్ ప్రొడక్ట్ కాబట్టి మనం 0 ఏజ్ నుంచి సజెషన్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడే హాస్పిటల్లో పుట్టిన పిల్లలకు కూడా ఐపల్స్ మనం సజెస్ట్ చేయగలుగుతాం. మీరు అదర్ దాన్ మన ప్రొడక్ట్ కాకుండా మిగిలిన ఏ ప్రొడక్ట్ అయినా సరే 0 ఏజ్ నుంచి సజెస్టబుల్ కాదు. అంత గొప్ప ప్రొడక్ట్ మన ఐపల్స్. దీని రెగ్యులర్ కన్జంప్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇది న్యూట్రాసూటికల్ గ్రేడ్ లో ఉంది. మన ప్రత్యేకించి న్యూట్రాసూటికల్, మరలా ఎగైన్ మనది ఆయుర్వేదమే కాదు, ఆర్గానికే కాదు, అంతకు మించిన 21st సెంచరీ మెడిసిన్ గా చెప్తున్న న్యూట్రాసూటికల్స్ లో ఉంది. ఎగైన్ మరలా న్యూట్రాసూటికల్ అంటే ఏంటి, ఆహారము ప్లస్ ఔషధం 2 లక్షణాలు ఉన్నటువంటి గొప్ప ప్రొడక్ట్ మంది ఐపల్. అందుకనే ఇది ప్రివెంటివ్ గా ఉపయోగపడుతుంది. అండ్ మనకి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కి ఉపయోగపడుతుంది. అంటే క్రానిక్ కండిషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు దీన్ని ట్రీట్మెంట్ గా కూడా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా ఇది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్లు మన చేతిలో ఉన్న అత్యంత విలువైనటువంటి పదార్థాలు. సో దీనిని ఎంత ప్రాపర్ గా మనం ప్రమోట్ చేయగలిగితే అంత సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం.
చూడండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి. న్యూట్రాసిటికల్స్, ఇప్పుడు సార్ చెప్పిన న్యూట్రాసిటికల్స్ అనేవి ఆహారం లేదా ఆహారంలో భాగం. ఇది ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణంగా వ్యాధుల నివారణ మరియు చికిత్సకు సహాయపడుతుంది. ఇది పోషకాహారం మరియు ఔషధం రెండింటిని సూచిస్తుంది. ఇందులో ఆహారంగా ఉంటుంది ప్లస్ అందులో ఔషధ గుణాలు ఉంటాయి న్యూట్రాసిటికల్స్ లో. ఔషధం రెండింటిని సూచిస్తుంది. ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులలో సాధారణ శారీరక పనితీరును నిర్వహించడానికి మరియు మార్చడానికి సహాయపడుతుంది న్యూట్రాసిటికల్. ఇంకా న్యూట్రాసిటికల్ అనేది న్యూట్రిషన్ మరియు ఫార్మాస్యూటికల్ అనే రెండు పదాల కలయిక. అందులో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఓన్లీ ఫార్మాస్యూటికల్ ఏముంటాయి, మెడిసిన్స్ ఉంటాయి అందులో. ఆహారం కాదు, అది మందులేదు. దీనిలో రెండు ఉంటాయి, ఆహారమే కానీ అందులో మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి రెండింటి కలయిక అని చెప్పాను మీకు. చూడండి, న్యూట్రిషన్ మరియు ఫార్మాస్యూటికల్ అనే రెండు పదాల కలయిక. ఇది ఆహారం లేదా ఆహారంలో భాగం. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యాధులు నివారించడానికి లేదా చికిత్స చేయడానికి కూడా ఉపయోగపడుతుంది న్యూట్రాసిటికల్స్ అనేది. ఇప్పుడు ఇందాక చెప్పింది కదా సార్, మనకు ఆయుర్వేదం అంటే డైరెక్ట్గా పాలకులు వచ్చింది తీసుకున్నాం, పండ్లు తీసుకున్నాం, డైరెక్ట్ తీసుకుంటున్నాం. కానీ వాటిని మనకి ఏం చేసింది ఇక్కడ మన ఐపల్స్లో అసైబెరీ ఫ్రూట్లో ఎక్స్ట్రాక్ట్, మనది డైరెక్ట్ ఫ్రూటే కాకుండా ఎక్స్ట్రాక్ట్. మన హరిసార్ చెప్తారుగా, మనకు లవంగం డైరెక్ట్ ఏం చేస్తాం, మనం కూరలో వేసి తీసి పక్క పెట్టుకుంటాం వంటలు వాడుకొని. కానీ దాన్ని కషాయంగా మారిస్తే ఔషధ గుణాలు ఉంటాయి అందులో. ఇది ఇంపార్టెంట్గా తీసుకో. మన ముఖ్యమైన మనకు అంతే న్యూట్రాసిటికల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇక్కడ వ్యాధుల నివారణ మరియు చికిత్సకు మద్దతు ఇవ్వడం, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు. చూడండి, అదేవిధంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు సాధారణ శారీరక పనితీరును మెరుగుపరచడం, వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయడం, శరీర నిర్మాణాన్ని మరియు పనితీరును మద్దతు ఇవ్వడం. ఇవి యొక్క ముఖ్యంగా ఇవి చేసేటువంటి పనులు, న్యూట్రాసిటికల్ చేసేటువంటి పనులు. మన కంప్లీట్గా మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో లీడింగ్ న్యూట్రాసిటికల్స్. మన కంపెనీ మొత్తం ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తుందండి, న్యూట్రాసిటికల్స్ మొత్తం అనేటువంటి ఆ యొక్క పదార్థాన్ని ప్రొడక్షన్ మన మొత్తం కంప్లీట్గా వివిధ రకాల చెట్ల హెర్బ్స్ నుంచి కావచ్చు, చెట్ల నుంచి కావచ్చు, పండ్లు, మొక్కలు, వివిధ వాటి నుంచి తీసి వాటి ఎక్స్ట్రాక్ట్ తయారు చేసి మనం సప్లై చేయడం. తర్వాత మన ప్రొడక్ట్స్ అన్ని కూడా కంప్లీట్గా న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్సే. అది చాలా ఇంపార్టెంట్ మనకు అది. అందుకే మన యొక్క ప్రొడక్ట్లు కంప్లీట్గా ఏంటంటే కణ స్థాయి నుంచి మనకు రిపేర్ చేస్తాయి. కణాన్ని రిపేర్ చేసింది, కణానికి చికిత్స, కణానికి శక్తి, కణానికి పోషణ. ఈ మూడు జరిగిన తర్వాత కణం ఆరోగ్యం ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు అన్ని తర్వాత మనకి ఆర్గాన్స్, కణజాలం, శరీరం మొత్తం కూడా మంచి స్పష్టతకు వస్తుంది. మన జరిగే డ్యామేజ్ ముఖ్యంగా కణం దగ్గర స్టార్ట్ అవుతుంది. ఏ డ్యామేజ్ కానీ కణం నుంచే స్టార్ట్ అవుతుంది కావచ్చు, ఆ కణం నుంచే రిపేర్ చేసుకొస్తుంది మన యొక్క ప్రోడక్ట్లు. ఓకే, ఇంకా దీని గురించి మళ్ళీ మనం రోజు మాట్లాడుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ మనకు స్పీకర్ కూడా అడిగి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు అండ్ సురేష్ గారు, థ్యాంక్ యూ. రైట్, మనకి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్పీకర్ ఫ్రమ్ రాజమండ్రి. మేడం వీడియో ప్లే చేస్తారా? మీకు సపోర్ట్ చేయమని చేస్తాం. శాంతి గారికి అది అడుగుదాం అనుకున్నాను. రైట్, అబౌట్ ఐ కాఫీ, మన యొక్క వండర్ఫుల్ ప్రోడక్ట్ ఐ కాఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇక్కడ మౌనిక గారు ఫ్రమ్ రాజమండ్రి, స్టార్ 1000. ఓకే, వెల్కమ్ మేడం. సార్ మేడంకి ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టార్ 1000 ర్యాంక్ లో ఉన్నాను టీమ్ అన్ని నుంచి. సార్ నాకు ఒక 30 minutes టైం ఉంది కదా సార్? ఓకే సార్, అంటే వీడియో ప్లే చేస్తూ ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేద్దాము అని. సో ఈరోజు నాకు ఐ కాఫీ చెప్పడానికి ఒక మంచి అవకాశాన్ని సార్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు మనం ఐ కాఫీ కోసం తెలుసుకునే ముందు అసలు మన బాడీ గ్లూకోజ్ అంటే ఏంటి,
గ్లూకోజ్ చేసే పనితీరు ఏంటి, ఒకవేళ గ్లూకోజ్ అధికమైతే మన శరీరానికి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, అందులో మేజర్గా మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి, అది రావడానికి మనకి సిమ్టమ్స్ ఏంటి, దానివల్ల అది వచ్చిన తర్వాత మనం తీసుకునే కాంప్లికేషన్స్ ఏంటి, దానికోసం మనకి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా ప్రెసెంట్ వితౌట్ మెడికేషన్ కాకుండా మెడిసినల్ వాల్యూస్ ఉన్నది ఏదైనా మన దగ్గర సొల్యూషన్ ఉందా, ఉంటే అది ఎలా పనిచేస్తుంది, దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో సార్. ఓకే, వస్తుంది. సౌండ్ రావట్లేదు మేడం. సౌండ్ రావట్లేదమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నాం నేను ఇప్పుడు సార్? చెప్పినట్టు ఓకే ఓకే 100 జూమ్ to చేయండి. 100 and so sugar Minimize చేయండి. వాడుతున్నాం. So what is sugar is nothing but glucose plus fructose. Just one step. నేను చెప్పాను డైజెషన్ లో there are almost 108 steps ఉండాలి అని, కానీ మేమేం చేస్తున్నాము లాస్ట్ స్టెప్ లో వచ్చే పదార్థాన్ని డైరెక్ట్ why is the మేడం amount of దాని మీద sugar డబుల్ క్లిక్ చేయండి మేడం. because జూమ్ sugar చేసిన దాని దగ్గర డబుల్ క్లిక్ చేయండి. ఓకే ఓకే వచ్చేది ఒకే స్టెప్ డైజెషన్ లో మీరు నోటికి వేసుకుని ఒక క్షణం లోపలే అది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ గా డివైడ్ అయిపోతుంది. మీ రక్తానికి సడన్ గా ఎక్కువ గ్లూకోజ్ వచ్చేస్తుంది. సో 150 grams షుగర్ వాడుతుంటే Were you born between 1980 to 2000? Axis Max Life is offering customized term insurance plans for you with 1 crore life cover starting as low as 17 rupees a day. An exclusive 15% discount on term plan for all the salaried employees and get 200% of your paid premiums back free of cost once you're అంత వెంటనే అంత గ్లూకోజ్ మీ రక్తానికి వచ్చేస్తుంది. నాట్ జస్ట్ షుగర్, అగైన్ నెక్స్ట్ టాపిక్ we were going to speak about was రైస్ అండ్ వీట్. సో రైస్ అండ్ వీట్ ఎందుకు మనకు సరి అయిన ఆహారం కాదంటే దాంట్లో కూడా మొత్తం పిష్ట పదార్థం ఉండే దాని వల్ల రక్తానికి సడన్ గా ఎక్కువగా గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని చూస్తాం. కార్బోహైడ్రేట్, స్టార్చ్. సో రక్తం ఏమేమి చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి ఉండే పదార్థాలని ఆల్ ద సెల్స్ ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. సర్క్యులేటరీ ఫ్లూయిడ్ అన్ని ఎప్పుడు తిరుగుతుండే పని. సో ఎలా ఉండాలి, ఇఫ్ ఇట్ హాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, థిన్ గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి వేసి జామున్ కి చేస్తామే పాకం, అలా తయారు చేస్తున్నాం. ఎందుకు, చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది, నీళ్లు మందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. సో మన రక్తం నీళ్ళగా ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకం లాగా మందగా చిక్కగా తయారవుతుంది. సో ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది. సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి, మళ్ళా రక్తాన్ని పలుసగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే దేహం ఏం చేస్తుంది, మన లివర్ డ్రా చేస్తుంది అనే ఇక్కడ యకృత్. అదేం చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ ద కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో ఏదంటే మన లివర్. సో అదేం చేస్తుంది, ఎక్కువైన గ్లూకోజ్ ని అంతా కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లైకోజన్ అని. ఎక్కువ సో ఇక్కడ మేడం చెప్పింది కనుక మనం చూసుకుంటే మనకి తిన్నది అరగడానికి డైజెషన్ ప్రాసెస్ అనేది 100 నుంచి 110 స్టెప్స్ మధ్యలో జరగాలంట. అంటే మనం తిన్న ఆహారం బాడీలోకి వెళ్ళిన తర్వాత అది 110 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకుని చివరాకన షుగర్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, చివరాకన రావాల్సిన గ్లూకోజ్ ని ప్రెసెంట్ ప్రతి ఫుడ్ లోని చక్కెర అని చెప్పి, హెవీ కార్బోహైడ్రేట్స్ అని చెప్పి ఫస్ట్ మనం షుగర్ ని ఇంటేక్ గా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎక్సెసివ్ అంటే అసలు జనరల్ గా గ్లూకోజ్ అనేది మనకి ఒక ఎనర్జీ సోర్స్.
అంటే ఒక వాహనం నడవాలి అంటే దానికి పెట్రోల్ ఎంత అవసరమో మన శరీరం నడవాలి అంటే గ్లూకోజ్ కూడా అంతే అవసరం. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే అవసరమైన గ్లూకోజ్ కన్నా అధికమైన గ్లూకోజ్ ని శరీరానికి ఇవ్వడం వల్ల అనారోగ్యాలు అనేవి వస్తున్నాయి. అంటే గ్లూకోజ్ సరిపడా ఉంటే ఆరోగ్యం, అవసరానికన్నా ఎక్కువ ఉంటే అనారోగ్యం. ఇప్పుడు ఆ ఎక్కువైపోయిన గ్లూకోజ్ అనేది మన బాడీలో ఉన్న రక్తం అనేది పల్చగా వాటర్ లా ఉండాలి. ఈ పేరుకుపోతున్న ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది మన శరీరంలో ఉన్న బ్లడ్ లో కలిసి బ్లడ్ ని పలచదనం నుంచి చిక్కగా మార్చడం అనేది జరుగుతుంది. ఇలా చిక్కగా మార్చడం వల్ల మనకి జరిగే కాంప్లికేషన్స్ అనేవి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గ్లూకోజ్ ఇప్పుడు మీ రూమ్ లో పేపర్లు అలా చల్లాపిల్లిగా పడున్నాయి అనుకోండి. సపోజ్ 50-60 పేపర్స్ ఆర్ దేర్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని పేపర్స్ ని తెచ్చేసి ఒక ఫైల్ లో వేసి పెడతారు. సో అలా మన దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ ని బాడీ మేనేజ్ చేసేదానికోసము దాన్ని అంతా కలిపి ప్యాక్ చేసి తయారు చేస్తుంది. కానీ అక్కడికి ఆగట్లేదు, పైన 15 ఫైళ్ళు పడింది అటు ఇటు. సో అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ ఆ ఫైల్ అన్ని ఒక చోట తెచ్చి ఒక బాక్స్ లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్ గా తయారు చేస్తుంది. ఆ ఫ్యాట్ ఏమవుతుంది, వేరే వేరే దేహంలో బయట పెరిఫెరల్ రీజన్స్ లో డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము, ఒబేసిటీ, లావుగా ఉండేది ఒక రోగము. 40% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ అని చెప్పాను పొద్దున. సో ఎక్కువ అయిన గ్లైకోజన్ ని ఫ్యాట్ గా తయారు చేసి ఆ ఫ్యాట్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఒబేసిటీ అని పిలుస్తాం. అక్కడ కాగట్లేదే, ఇంకా ఎక్కువగా వస్తూనే ఉంది రక్తం లోపలికి. సో అప్పుడు ఏమవుతుంది, దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుస్తుంది. దాన్ని ఏమంటాము, కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. 25 years 30 years పీపుల్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మింగుతున్నారు. సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం తినే కొవ్వు నుంచి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ వచ్చేది. మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ, మన యకృత్తు దాన్ని తయారు చేస్తుంది. సో నేను ఫ్రైడ్ ఫుడ్ తిననే అయినా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే, మీరు తింటుండే బియ్యం గోధుమలే చాలు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ పెరిగిందని దానికి మళ్ళీ ఇంకో రోగం పేరు హైపర్ ట్రైగ్లిజరైడ్, ఇది అది ఆ లిపిడ్ ఈ లిపిడ్ అని దానికి మళ్ళీ ఇంకో గోళీ ఇస్తారు. అదే కొలెస్ట్రాల్ మీకు ఎక్కువగా అయినప్పుడు రక్తంలో ఉండేది కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ అవుతుంది. సో బ్లడ్ వెసల్స్ లోపల ఇట్ స్టార్ట్స్ గెటింగ్ డిపాజిటెడ్. సో వెన్ ఇట్ డిపాజిట్స్ అరౌండ్ ద హార్ట్. సో హార్ట్ ఎలాంటిది, ప్రతి క్షణము రెస్ట్ లేకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పని చేసేది ఏదంటే మన హార్ట్. సో అది పని ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేట్ చేసే పని దాన్ని. కానీ దానికి నాన్ స్టాప్ పని చేసేదానికి చాలా ఎనర్జీ అవసరం. సో దానికి ఒక సెపరేట్ బ్లడ్ వెసల్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ వెసల్స్ లో ఎప్పుడు మీకు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది, ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడ నుంచి రక్తం వస్తుంది, ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. సో ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది, దిస్ పార్ట్ డైస్. ఒకేసారి మన హార్ట్ లో ఒక పెద్ద రీజన్ లో ఇలా జరిగితే ఏమంటాము, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయ్యి చిన్న వయసులోనే ఏమి తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. సో పెద్ద రీజన్ లో అయితే ఒకేసారి చనిపోతారు. చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తాము, యాంజియోగ్రఫీ యాంజియోప్లాస్టీ చేస్తే 70% బ్లాక్, 80% బ్లాక్, 90% బ్లాక్ ఉందని తెలుస్తుంది. మళ్ళా ఏం చేస్తారు, స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి, లోపల ఇక్కడ మళ్ళా ప్యాసేజ్ క్రియేట్ చేస్తారు. దీన్ని ఇలా కొట్టేసి క్లీన్ చేసేసి ఇక్కడ మళ్ళా ట్యూబ్ వేస్తారు. ఎన్ని రోజులు ఇక్కడ అక్కడే అట్టే ఉంటుందా, ఎప్పటికీ లేదు, చెప్పలేము. మళ్ళా ఇక్కడ
బ్లాక్ కావచ్చు, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత రండి మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తాము అని చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ యూ అగేన్స్ట్ మళ్ళా కాకుండా ఉండదు, అప్పటికప్పుడు ఒక సొల్యూషన్ ఇంకో రూట్ తయారవుతుంది. ఇదే ప్రాసెస్ మీకు సో ఇక్కడ మనం చూసుకుంటే మనం తిన్న షుగర్ ఎక్కువ గ్లూకోజ్ శరీరంలో పెరిగిపోతే ఆ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది లివర్ గ్లైకోజన్ గా మారుస్తుంది, మార్చి దాని దగ్గర స్టోర్ చేసుకుంటుంది. ఈ లివర్ అనేది మన బాడీలో కేజీన్నర బరువు ఉంటుంది. మన శరీరం మొత్తంలో రీజనరేట్ అంటే పునరుత్పత్తి జరిగే ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే ఒక్క లివర్ మాత్రమే. ఒకవేళ లివర్ 20 to 50% డ్యామేజ్ అయినా అది కట్ చేసినా తిరిగి 100% అది తిరిగి పెరుగుద్ది. ఆ కెపాసిటీ అనేది శరీరం మొత్తంలో ఒక్క లివర్కే ఉంది. అలాంటి లివర్ అనేది మన బాడీలో ఉన్న ఎక్సెసివ్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకుని దాని దగ్గర గ్లైకోజన్ గా మార్చి గ్లైకోజన్ ని దాని దగ్గర స్టోర్ చేసుకుంటుంది. అది స్టోర్ చేసుకున్నాక కూడా మనం తినే ఆహారంలో ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది ఎక్కువైతే ఆ గ్లైకోజన్ నుంచి ఫ్యాట్ కింద మారుస్తుంది, మార్చి శరీరంలో కొన్ని ప్లేసెస్ లో స్టోర్ అనేది చేస్తుంది. అది చేతుల దగ్గర, తొడ దగ్గర, బాడీలో కొన్ని ఆర్గాన్స్ దగ్గర, స్కిన్ కింద, ఇట్లా కొన్ని ఏరియాస్ లో వెళ్ళి డిపాజిట్ చేస్తూ ఉంటుంది. అలా స్టోర్ చేయడాన్ని మనం ఉండవలసిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉండడాన్ని ఒబేసిటీ అంటాం. మన బాడీలో ఎక్కువ అవుతున్న గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి అది మన శరీరంలో స్టోర్ చేస్తే దాన్నే ఒబేసిటీ అంటున్నాం. ఒబేసిటీలో ఉన్న తర్వాత కూడా మనం తినే ఆహారం కంట్రోల్ చేయకపోవడము, మన బాడీలో అధికమైన గ్లూకోజ్ పెరగడము, దాని తర్వాత వచ్చేది ఏంటి అంటే కొలెస్ట్రాల్. అంటే మనం తిన్న కార్బోహైడ్రేట్ అనేది గ్లూకోజ్ గా మారుతుంది, గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ గా కన్వర్ట్ అవుతుంది, గ్లైకోజన్ నుంచి ఫ్యాట్ కింద మారి మన బాడీలో స్టోర్ అయ్యి ఒబేసిటీని తీసుకొస్తుంది. ఫ్యాట్ కింద మారిన తర్వాత కూడా ఎక్కువ అవుతున్న గ్లూకోజ్ ని మన శరీరం కొలెస్ట్రాల్ గా చేంజ్ చేసుకుంటుంది. ఈ కొలెస్ట్రాల్ ఏంటి అంటే ఇంకా చిన్న చిన్న అణువులు అవుతాయి, అందులో ట్రైగ్లిజరైడ్స్ అని కొన్ని రకాల లిపిడ్స్ అని చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ చిన్నగా ఉన్న కొలెస్ట్రాల్ ని తీసుకెళ్లి మన బ్లడ్ నరాలు ఏవైతే బ్లడ్ ని సప్లై చేస్తాయో వాటి మీద, ఆ బ్లడ్ వెజల్స్ మీద స్టోర్ చేయడము, అవి ఒకే చోట ఎక్కువగా స్టోర్ అయిపోతే ఆ మధ్యలో వెళ్లాల్సిన రక్తం అనేది వెళ్లకుండా స్టోర్ అయిపోయి ఒక చోట ఉండిపోతే, లేదా నెక్స్ట్ అందాల్సిన ఆర్గాన్ కి బ్లడ్ సరిగ్గా అందకపోవడం వల్ల అక్కడ బ్లాకేజెస్ అనేవి వస్తున్నాయి. దానికి మేడం హార్ట్ కోసం చెప్పారు. మన బాడీలో ఉన్న బ్లడ్ పంపింగ్ మొత్తం చేసేది, బ్లడ్ సర్క్యులేషన్ చేసేది హార్ట్. సో ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ అనేది శరీరంలో పెరిగిపోతుందో మొదటగా హార్ట్ దగ్గర ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే హార్ట్ లో 4 గదులు ఉంటాయి, మన బాడీలో పెరిగిపోయిన కొలెస్ట్రాల్ అనేది హార్ట్ లో ఏదో ఒక ఏరియాలో బ్లడ్ వెజల్స్ పైన, గోడల పైన ఆనుకుని అక్కడ ఉన్న బ్లడ్ సప్లై అనేది సరిగ్గా జరగకుండా ఆ ఏరియాకి బ్లాక్ అనేది రావడం జరుగుతుంది. మరి ఒకసారి వచ్చిన తర్వాత మనం దానికి చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటాము, మెడికేషన్స్ వాడతాము. అలా అని బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ శాతము తగ్గదు, రెండోసారి బ్లాక్ జరగదు, లేదా రెండో భాగంలో డ్యామేజ్ అవ్వదు అని కూడా చెప్పలేం. ఈ హార్ట్ లో ఒక ఏరియాలో చిన్నగా బ్లాక్ జరిగితే దానికి మనం వెంటనే ట్రీట్మెంట్ చేస్తాము, అక్కడ స్టంట్ వేయడము, హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తాము. అదే లేకుండా ఒకటేసారి 2-3 రీజన్స్ లో జరిగితే స్పాట్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే 10 years బాబు ట్యూషన్ లో చనిపోతున్నాడు, జిమ్ కి వెళ్ళిన వాళ్ళు చనిపోతున్నారు, వర్క్ లో ఉంటూ చనిపోతున్నారు, 28 years ఉమెన్స్ పెళ్లిళ్ళలో జరిగిపోతున్నారు, డాన్స్ చేస్తూ చనిపోతున్నారు. ఎందుకు ఇన్ని రకాల కాంప్లికేషన్స్ ఒకటేసారి డెత్ వైపు తీసుకెళ్తున్నాయంటే దానికి మేజర్ కారణం వచ్చేసి మన బాడీలో ఉన్న ఎక్సెసివ్ గ్లూకోజ్. ఇది ఫస్ట్ నుంచి మన ఇమ్యూనిటీ బాగుంటే ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది ఎటువంటి సిమ్టమ్స్ తీసుకురాకుండా బాడీలో కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయ్యి ఒకటేసారి పెద్ద పెద్ద రీజన్స్ అనేవి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అలా డ్యామేజ్ అయినప్పుడే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము, హార్ట్ అటాక్స్ రావడము, స్పాట్ డెత్స్ రావడం అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రెయిన్ లో జరిగినప్పుడు దాన్ని ఏమంటాము, స్ట్రోక్ అని తెలుసు. మన బ్రెయిన్ ఒక భాగము రక్తం సప్లై లేకుండా, ఆక్సిజన్ లేకుండా చనిపోతే దాన్ని స్ట్రోక్ అని పిలుస్తాం. సో ఏ భాగంలో జరుగుతుందో ఆ ఎఫెక్ట్, దాని కంట్రోల్ ఏ భాగం పైన ఉంటుందో స్టాప్ అయిపోతుంది. యూజువల్లీ ఏమవుతుంది, రైట్ సైడ్ మొత్తం ఆగిపోతుంది, లేకుంటే లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది. లెఫ్ట్ సైడెడ్ పారాలిసిస్ అంటాం. రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ. సో రైట్ సైడ్ లో స్ట్రోక్ జరిగితే మన లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది, ఆర్ వైస్ వర్సా, ఆపోజిట్. సో స్ట్రోక్ ఎందుకు అవుతుంది, ఎక్కువైన గ్లూకోజ్ కొలెస్ట్రాల్ లాగా మారి అది మన బ్రెయిన్ లో ఉండే వెజల్స్ ని బ్లాక్ చేసేసి స్ట్రోక్ జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది, ఇంకో పెద్ద రోగం వి స్టార్టెడ్ విత్
బీపీ ఆర్ హైపర్ టెన్షన్. సో రక్తనాళం లోపల ఉండాల్సిన ప్రెషర్ పెరిగింది అని. ఎందుకు పెరిగింది? రక్తము మందంగా ఉంది. నీళ్ళగా పారుతుంటే అది ప్రెషర్ ఉండదు, మందంగా అయ్యి అక్కడే స్టాగ్నేట్ ఉంటే చెట్టు పైప్ రావట్లేదంటే పైప్ కి సగం ఇలా మూస్తాం, ఏమవుతుంది? నీళ్ళు ప్రెషర్ ఎక్కువై అంత దూరం వెళుతుంది. సో మన దేహం లోపల బ్లడ్ వెజల్స్ లో ఇది జరుగుతుంది. చిన్న డిపాజిట్స్ వల్ల బ్లాక్స్ ఉంటాయి. సో బ్లాక్స్ వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడేమంటాము? దాన్ని బీపీ అని పిలుస్తాం. అందరూ ఏమంటారు? ఉప్పు తింటే బీపీ వస్తుంది అని. సిమ్రన్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి ఏ డివైస్ తో చెక్ చేసుకుంటాం? గ్లూకోమీటర్. హాయ్ నేహ, మీరు షుగర్ లెవెల్స్ ట్రాక్ చేసుకోవడానికి ఉప్పు తింటే బీపీ ఎక్కువ అవుతుంది, కానీ ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కువ ఉండే షుగర్ వల్ల, ఎక్కువ ఉండే గ్లూకోజ్ వల్ల. బీపీ ఎంత ఉన్నా చక్కెర బాగా తింటుంటారు, సాల్ట్ బిస్కెట్ అవాయిడ్ చేసి స్వీట్ తింటుంటారు. కానీ మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాలి చక్కెర అనేది ఎప్పుడు బీపీ వచ్చినప్పుడు. ఇంకా ఒక ప్రొసీజర్ జరగచ్చు. ఏమి? ఇవన్నీ అవ్వట్లేదని దేహము గ్లూకోజ్ ని ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్బిసి పైనే కూర్చొనేస్తుంది. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంది, సెల్ భాగం ఒకటి ఉంది. సో నీళ్ళ భాగం పరిగిస్తుంటే మధ్యలో విల్ బి డిస్పర్స్, దట్ ఇస్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్, 3 సెల్స్. సో కణాల పైన వెళ్ళి గ్లూకోజ్ కూర్చొనేసినప్పుడు దాన్ని ఏమంటాము? గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది? దాన్ని డయాబెటీస్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే మన హార్ట్ లో బ్లాకేజెస్ వచ్చే అవకాశం ఉంది. అది ఎక్సెసివ్ గ్లూకోజ్ కొలెస్ట్రాల్ గా కన్వర్ట్ అయిన తర్వాత. అలానే ఈ కొలెస్ట్రాల్ అనేది, ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది గనక మన బ్రెయిన్ లో స్టోర్ అయితే మనకి మైగ్రేన్స్ అని, బ్రెయిన్ స్ట్రోక్స్ అని, పెరాలసిస్ అనేవి వచ్చేవి జరుగుతాయి. మనం రెగ్యులర్ గా కనుక చూసుకుంటే యూజువల్ గా మన బ్రెయిన్ రైట్ సైడ్ అనేది మన బాడీలో లెఫ్ట్ సైడ్ ని కంట్రోల్ చేస్తుంది. మన బ్రెయిన్ లో లెఫ్ట్ సైడ్ అనేది రైట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది మన బ్రెయిన్ లో ఏ పార్ట్ లో అయితే స్టోర్ అవుతుందో దానికి బాడీకి ఆపోజిట్ పార్ట్ ని కంట్రోల్ అనేది చేస్తుంది. చాలా మందిలో సడన్ గా పెరాలసిస్ అనేది రావడం, లెఫ్ట్ సైడ్ కంప్లీట్ గా పనిచేయకపోవడం, లేదా రైట్ సైడ్ కంప్లీట్ గా పనిచేయకపోవడం అనేది చూస్తాం. దీనికి రీజన్ ఏంటి అంటే మన బాడీలో పెరిగిపోయిన ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది బ్రెయిన్ లో స్టోర్ అవ్వడం. ఇప్పుడు అలానే ఎక్కువ మైగ్రేన్స్ అనేవి చూస్తున్నాం చిన్నప్పటి నుంచి. దీనికి కూడా రీజన్ ఏంటి అంటే మన బ్రెయిన్ లో ఏదో ఒక ఏరియాలో ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది స్టోర్ అవ్వడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, బ్రెయిన్ క్యాన్సర్స్ రావడం, లేదా కంతులు ఫామ్ అవ్వడం బ్రెయిన్ లో, ఇవన్నీ కూడా ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది శరీరంలో పెరిగిపోవడం వల్ల జరిగే మేజర్ కాంప్లికేషన్స్. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే బీపీ. మనకి యూజువల్ గా ప్రతి ఇంట్లో చూస్తాము బీపీ లేదా షుగర్, ఏదో ఒక రెండాట్లో ఏదో ఒక దాంతో కాంప్లికేషన్స్ తో ఫేస్ చేస్తున్న పర్సన్ ఉంటారు. ఇప్పుడు బీపీ వచ్చిందంటే కొంతకాలానికి వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది, లేదా షుగర్ డయాబెటీస్ వచ్చిందంటే కొంతకాలానికి వాళ్ళకి బీపీ వస్తుంది. ఎందుకు యూజువల్ గా ఇది జరుగుద్ది అంటే వాళ్ళ ఉండే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగినప్పుడు, అవి చిక్కగా అయినప్పుడు వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనం హార్ట్ దగ్గర చెప్పుకుంటే హార్ట్ బ్లడ్ వెజల్స్ లో పైన కింద గోడలకి ఏదైతే కొలెస్ట్రాల్ అనేది పెరిగిందో మధ్యలోంచి బ్లడ్ అనేది వెళ్ళడం ఇబ్బంది అయింది. అదే కొన్ని ఏరియాస్ లో ఏమవుతుంది అంటే ప్రెషర్ అనేది ఆ ఒక్క ఏరియా ఉన్న వెయిన్ మీద పడుతుంది, లేదా ఒక ఆర్గాన్ మీదే పడుతుంది. అంటే 2 వైపుల దాన్ని పంప్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా ట్రై చేసినప్పుడు, మన మెటబాలిజం ట్రై చేసినప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ అనేది పెరగడం జరుగుతుంది. దాని గురించే మనకి బీపీ అంటాం. ఒకవేళ ఆ బ్లడ్ ప్రెషర్ అనేది మరీ పెరిగి ఇప్పుడు ఏదైతే ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది ఉందో అది డైరెక్ట్ గా ఎర్ర రక్త కణం మీద గనక స్టోర్ పైన కూర్చుని ఉంటుంది అనమాట. అలా కూర్చుని ఉండిపోవడాన్ని మనం డయాబెటీస్ అంటున్నాం. సో ఏం జరిగింది ఇక్కడ? ఎక్కువైన గ్లూకోజ్ షుగర్ కైనా కారణం కావచ్చు, బీపీ కైనా కారణం కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, కొలెస్ట్రాల్ పెరగచ్చు, ఒబిసిటీ కావచ్చు. సో ఆల్ ద సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకు దేని వల్ల వస్తుంది?
రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయలేకుండా ఉండేదాని వల్లనే వస్తుంది. సో మూల కారణం ఒకటే, రూపాలు వేరే, ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ రూట్ కాజ్ ఆఫ్ నాట్ మేనేజింగ్ ద గ్లూకోజ్ ప్రాపర్లీ. సో ఈ HbA1c అనేది చాలా మంది షుగర్ పేషెంట్స్ ఓన్లీ ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ మాత్రమే చెక్ చేసుకుంటారు. అంటే తిన్న ముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉందని. అది ఏమి ఇస్తుంది మీకు వాల్యూ? ఈ రక్తంలో ఉండే నీళ్ళ భాగంలో ఎంత చక్కెర తగ్గింది అని చూస్తుంది. ఒక్కొక్క క్షణం అది మారుతుంది. మీరు పడుకొని లేస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది, తిన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, కొంచెం నడిచి వస్తే ఆ గ్లూకోజ్ వాడింటారు తగ్గుతుంది. సో అలా మారుతూ ఉంటుంది. కరెక్ట్ ఐడియా మీకు దాంట్లో రాదు. కరెక్ట్ ఐడియా HbA1c. సో దీన్ని 3 months ఒకసారి అయినా చేస్తుండాలి. ఎందుకంటే ఒక్కసారి అది వెళ్ళి ఆర్బిసితో కనెక్ట్ అయిపోతే ఆ ఆర్బిసి ఉండేంత వరకు అది ఎక్కడ పోదు. ఆ గ్లూకోజ్ ఇస్ అటాచ్ టు ద ఆర్బిసి. ఆర్బిసి లైఫ్ స్పాన్ ఎంత? 120 days. 3 months తర్వాత మన దేహంలో ఉండే ఆర్బిసి డిస్ట్రాయ్ అయ్యి కొత్త ఆర్బిసి వస్తుంది. సో మీరు HbA1c చేసినప్పుడు 3 months లో యావరేజ్ ఎంత షుగర్ ఉంది అని సరిగ్గా తెలుస్తుంది. ఎంత ఉండాలి అంటే 6.5 కింద ఉంటే మీరు నార్మల్ లో ఉన్నారు. 6.5 to 7.5 అంటే బార్డర్ లైన్, షుగర్ ఉంది అని చెప్తుంది దేహం. ఇంకా 10, 11, 12, 14, 16 వరకు చూస్తున్నాం. సో ఆ 9 పైన 10 పైన పోయిందంటే అప్పుడు మీకు షుగర్ వల్ల అయ్యే అదర్ ఎఫెక్ట్స్ లైక్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేది, కంటి పైన రెటినోపతి అయ్యేది, అంటే నర్వ్ డ్యామేజ్ అయ్యేది, న్యూరోపతి అయ్యేది అన్ని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేకుంటే దెబ్బ తగిలితే బాగా కాకుండా ఉండి కాలు తీసేయాల్సి వచ్చేది. ఇవన్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు మీ HbA1c 10 కంటే పైన ఉన్నప్పుడు. 9. HbA1c is the correct monitor for your diabetes control. ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మేము ఏం కాన్సన్ట్రేట్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే జనరల్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చెకప్ కి వెళ్తారు, ఎవ్రీ మంత్ చెకప్ కి వెళ్తారు. కానీ వాళ్ళు ఏ టెస్ట్ చేయిస్తారు? పోస్టింగ్ అండ్ ఫాస్టింగ్. అంటే తినక ముందు షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి రెగ్యులర్ గా చేయించుకోవడం జరుగుతుంది. ఇలా రెగ్యులర్ చెకప్ చేయించుకున్నప్పుడు పోస్టింగ్ అండ్ ఫాస్టింగ్ రిజల్ట్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ముందు రోజున గనక హెవీ ఫుడ్ తిన్నా, లేదు అనుకుంటే నాన్ వెజ్ తిన్నా, లేదా ముందు రోజు వాళ్ళు దేని గురించి టెన్షన్ పడ్డా, లేదా ఏమైనా జర్నీ చేసి వచ్చి అన్కంఫర్టబుల్ గా ఉన్నా సరే వాళ్ళ బాడీ అలిసిపోయినా ఆ నెక్స్ట్ అనేది గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అది ముందు 48 ఆ పోస్టింగ్ అండ్ ఫాస్టింగ్ రిజల్ట్స్ మాక్సిమం ఉండటానికి ఎక్కువగా ఉంటుంది. అదే మనం HbA1c అనేది చేయించుకుంటే ఏదైతే ఆర్బిసి గ్లూకోజ్ అనేది అతుక్కుని ఉన్నదో ఆ ఒక్కసారి అతుక్కున్న గ్లూకోజ్ అనేది ఆ ఆర్బిసి బతికున్నంత కాలం దాని మీదే ఉంటుంది. అంటే జనరల్ గా మన ఆర్బిసి అనేది 120 రోజులు బతికి ఉంటుంది మన శరీరంలో. సో ఒక్కసారి అతుక్కున్న గ్లూకోజ్ అనేది వెంటనే వెళ్ళిపోదు. కాబట్టి HbA1c అనేది 3 నెలల యావరేజ్ చూపిస్తుంది. అంటే ఈ 3 నెలలు బట్టి మీ బాడీలో ఈ చక్కెర స్థాయి, ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎంత, బ్లడ్ గ్లూకోజ్ అనేది ఎంత హైలో ఉంది లేదా ఎంత లోలో ఉంది అనేది 3 months యావరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ఒకసారి HbA1c చేపించుకున్నాం, మనకి ఎట్లా తెలుస్తుంది గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉందా, మీడియం ఉందా, లేదా నార్మల్ గానే ఉందా అనేది కనుక చూసుకుంటే 6.5 కన్నా ఎక్కువ ఉంటే టైప్ 2 డయాబెటీస్ అంటాం. అదే 5.7 కన్నా ఉంటే లేదా 5 నుంచి 5.7 మధ్యలో కనుకుంటే మనం ప్రీ డయాబెటీస్ లో ఉన్నాము అంటాము. అదే మోర్ 10 కన్నా 9, 10, 11 కన్నా ఎక్కువ ఉంటే అది టైప్ 1 డయాబెటీస్ అంటాం. అంటే మనం 5 కన్నా బిలో ఉంటే మనం సేఫ్ గా ఉన్నాము అని చెప్పుకుంటాము. ఈ రోగాలన్నీ మంచిదే కదా, అన్ని దానికి ఒకే రూట్ కాజ్ అంటే ఈజీ అయింది కదా. అన్ని సరిపోతుంది, అన్ని దానికి ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. సో ఇట్ ఈస్ గుడ్ వెన్ వే గుడ్ దట్ ద రూట్ కాజ్ ఇస్ ద సేమ్. లేకుంటే బీపీకి ఒకటి చేయాలి, కొలెస్ట్రాల్ కి ఒకటి చేయాలి, షుగర్ కి ఒకటి చేయాలంటే ఎంత కష్టం. అన్ని రోగాలకి మూల కారణం ఒకటే. దానివల్ల దీని ఒక్కదాని గురించి మేము గమనిస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే
మన బాడీలో వచ్చే మేజర్ హెల్త్ కాంప్లికేషన్స్ అన్నిటికి కూడా ఒకటే రీజన్ ఉంది. అది ఏంటి అని అంటే ఎక్సెసివ్ గ్లూకోజ్. మన శరీరంలో పెరుగుతున్న ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది ఎక్కువ అవడం వల్ల అది ఏ శరీర భాగంలో ఉంటే ఆ శరీరానికి సంబంధించిన హెల్త్ కాంప్లికేషన్స్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ రోజు చూసుకున్నాం. సో ఇప్పుడు అసలు ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ కంట్రోల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఎలా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అంటే జాగ్రత్త పడడానికి ఏంటి, లేదా మనం తీసుకుంటున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ డైట్ కానీ ఏమవుతుంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది చూసుకుందాం. మనం ఇప్పుడు చూసిన వీడియో కనుక క్లియర్ గా చూసుకుంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్సెసివ్ ఉండవలసిన గ్లూకోజ్ కన్నా ఎక్కువ గ్లూకోజ్ అనేది పెరగటము, దాని వల్ల అది కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయ్యి బాడీలో స్టోర్ అవ్వడము, అది బాడీలో ఏ భాగంలో స్టోర్ అయితే ఆ భాగానికి సంబంధించిన అనారోగ్యం అనేది తీసుకురావడము జరుగుతుంది. ఇది మేజర్ గా ఈ రోజు మనం చూస్తున్నాం, మేడం చెప్పడం మనకి జరిగింది. మరి ఇప్పుడు అలాగని గ్లూకోజ్ కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మన ఇండస్ అనేది ఒక వండర్ఫుల్ న్యూట్రాసూటికల్ ప్రొడక్ట్ అని మనకు జరిగింది, అది ఐ కాఫీ. అసలు ఐ కాఫీ అంటే ఏంటి, దానికి గ్లూకోజ్ కి సంబంధం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనం లాస్ట్ లో డయాబెటీస్ అనేది చెప్పుకోవడం జరిగింది. మేజర్ గా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ గా ఏజ్ తో సంబంధం లేకుండా ఈ డయాబెటీస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉండటం అనేది జరుగుతుంది. సో అసలు ఈ డయాబెటీస్ మేజర్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కనుక చూసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది ఉండటం వల్ల కూడా మన బాడీ అనేది డయాబెటీస్ కి జరుగుతుంది. ఎందుకు ఇన్సులిన్ అంటే ఏంటి అంటే ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఈ డయాబెటీస్ అనేది ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. మన శరీరంలో ప్యాన్క్రియాస్ ని రిలీజ్ చేయాల్సిన ఇన్సులిన్ హార్మోన్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల కూడా ఈ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోర్ అవడం వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. జీవిగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తల్లిదండ్రులకు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది లైఫ్ స్టైల్ ఉంటుంది. బరువు కన్నా అధికమైన బరువు ఉన్నా సరే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో సెడిటరీ లైఫ్ స్టైల్ అంటే రెగ్యులర్ గా చేసే వర్క్, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. అంటే శరీరానికి ఎటువంటి పని లేదు కాబట్టి బాడీలో ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది ఎక్కువ అవుతుంది. శరీరపు పని ఇన్యాక్టివిటీలో ఉన్నా సరే ఈ డయాబెటీస్ అనేది అవకాశం ఉంది. ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో మెటబాలిజం తగ్గుతూ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. లేదా బ్యాడ్ డైట్ అంటే తీసుకుంటున్న ఆహారం యొక్క అసలు పోషకాలు ఆహారం తీసుకుంటున్నామా లేదా టేస్టీగా ఉండే ఆహారం తీసుకుంటున్నామా, ఆ రెండు చేయగలుగుతున్నాం అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా చివరిది చూసుకుంటే ప్రీ డయాబెటీస్. అసలు ఈ ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి అంటే మన ఉండవలసిన బ్లడ్ షుగర్ లెవెల్స్ కన్నా పెరిగే డయాబెటీస్ అంటే ముందస్తుగా రేపు డయాబెటీస్ అవుతున్నాము అనడానికి ముందస్తుగా చూపించేది ప్రీ డయాబెటీస్. ఈ ప్రీ డయాబెటీస్ ఉంటే మనం జాగ్రత్తలు తీసుకుంటే రేపు మనం డయాబెటీస్ లోకి వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇంకా డయాబెటీస్ చూసుకుంటే మనకి మేజర్ గా 5 రకాలుగా ఉంటుంది, కానీ మనం ప్రెసెంట్ 3 రకాలుగా ఎక్కువగా ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, అలాగే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఈ టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే ఏదైతే ఇన్సులిన్ అనేది ఉందో మన క్లోమ గ్రంథి ప్యాన్క్రియాస్ అనేది ఈ ఇన్సులిన్ హార్మోన్ ని అసలు ఉత్పత్తి చేయదు. అలా ఉత్పత్తి చేయకపోవడాన్ని లేదా ఉత్పత్తి అవ్వకపోవడాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఇంకా టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి అంటే మన శరీరం ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, కానీ మన శరీరం దాన్ని ఉపయోగించుకోదు లేదా ఉపయోగించుకునేంత రిలీజ్ అవ్వదు. అంటే ఆ ఇన్సులిన్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవుతుంది లేదా ఉపయోగించుకోకపోవడం, ఈ రెండాటిలో ఏ రీజన్స్ ఉన్నా దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. అలానే ఇంక చూసుకుంటే జెస్టేషనల్ డయాబెటీస్, ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ లో వచ్చే డయాబెటీస్ అన్నమాట. జనరల్ గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఒకరు కాదు ఇద్దరు పెరగటం కాబట్టి ఆ ఫుడ్ లో
పోషకాలు సరిగ్గా లేకపోవడము, వాళ్ళు జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడము, ప్రెగ్నెన్సీ టైంలో వర్క్ సరిగ్గా చేయకపోవడం, అంటే బాడీ యొక్క యాక్టివిటీ ఇవ్వకపోవడము, మూడ్ స్వింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక అధికమైన ఫుడ్, అది కూడా కొలెస్ట్రాల్ అండ్ జంక్ అండ్ షుగర్ లెవెల్స్, క్యాలరీస్ ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ టైంలో ఆ 9 months లో మదర్ కి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. మదర్ కి డయాబెటీస్ వస్తే 9 months బేబీ డెలివరీ అయిన తర్వాత ఆవిడికి డయాబెటీస్ తగ్గే అవకాశాలు ఉంటాయి. తగ్గే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కానీ పుట్టే బేబీ కూడా డయాబెటీస్ తో పుడుతున్నారు. ఇప్పుడు చాలా మందిలో కనుక చూసుకుంటే 1 year బేబీకి, 2 years బేబీకి డయాబెటీస్ ఉందండి, ఇన్సులిన్ ఇస్తున్నాము అంటారు. 13-14 years పిల్లలకు కూడా డయాబెటీస్ ఉండటం అనేది కామన్ గా చూస్తున్నాం ఇప్పుడు. అది type 2 కాదు, డైరెక్ట్ type 1, అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడమే మనం చూస్తున్నాం. ఎందుకు ఈ లోపం వస్తుంది అంటే ప్రెగ్నెన్సీ టైంలో తల్లి జాగ్రత్తలు తీసుకుపోవడం వల్ల పుట్టే పిల్లలకి డయాబెటీస్ అనే వచ్చే అవకాశం 100కి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ type 1, type 2 అనేది చూసుకున్నాం. జనరల్ గా 90% వాళ్ళు type 2 డయాబెటీస్ లో ఉండటం అనేది మనం కామన్ గా చూస్తాం. అంటే 90% మనం అయితే ఇప్పుడు 30 దాటిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రీ డయాబెటీస్ లో అయినా ఉంటున్నాము, డయాబెటీస్ లో అయినా ఉంటున్నాము. మిగిలిన వాళ్ళందరూ type 1. ఇప్పుడు కామన్ గా చూసుకుంటే ఈ type 1 డయాబెటీస్ స్థాయి అనేది చాలా పెరగడం అనేది జరిగింది. అంటే ఇంతకు ముందు టాబ్లెట్స్ వాడుకలో ఉంటారు, ఇప్పుడు డైరెక్ట్ ఇంజెక్షన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఎందుకు type 1 అనేది అధికంగా పెరుగుతుంది అంటే షుగర్ వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోకపోవడం వల్ల, లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోకపోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అనేవి ఇంకా ఎక్కువ అవ్వడం అనేది చూస్తున్నాం. ఇప్పుడు మనం డయాబెటీస్, అసలు గ్లూకోజ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. గ్లూకోజ్ ఎక్కువైతే మన శరీరానికి జరిగే డ్యామేజ్లు తెలుసుకున్నాము. అసలు రెగ్యులర్ గా అందరూ ఇబ్బంది పడే ప్రాబ్లం డయాబెటీస్ అంటే ఏంటో తెలుసుకున్నాము. దానికి ముందస్తుగా వచ్చే ప్రీ డయాబెటీస్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. మరి సిమ్టమ్స్ అంటే డయాబెటీస్ ఎవరు ఓవర్ నైట్ లో అవ్వరు. నిన్న ఒక 1/2 kg ఎక్కువ స్వీట్ తినడము, లేదా నిన్న ఒక 1/2 kg ఎక్కువ ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తినడం వల్ల మనం ఈరోజు షుగర్ కి గురి అవ్వం, డయాబెటీస్ అవ్వం. మన బాడీ గత 7 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు పైబడి పెరిగిపోతున్న ఎక్సెసివ్ గ్లూకోజ్ అంతటిని స్టోర్ చేయడం దగ్గర నుంచి 10 సంవత్సరాలు పడుతుంది మనం ఒక డయాబెటీస్ లోకి కన్వర్ట్ అవ్వడానికి. ఈ 10 సంవత్సరాల్లో మన శరీరం మనకి చాలా రకాల సిమ్టమ్స్ ని చూపిస్తుంది. అంటే ముందు మనకి వార్నింగ్ ఇస్తుంది అనమాట, నువ్వు రేపు అనారోగ్యంలోకి వెళ్ళబోతున్నావు, నువ్వు జాగ్రత్త పడు అని. అటువంటి సిమ్టమ్స్ ఏంటి అనేది ఈ రోజు మనం చూద్దాం. మనకి ఎక్కువగా అలసిపోవటం, పని ఎక్కువ చేయకపోయినా త్వరగా అలసట అనేది వస్తుంది. యూరినేషన్ కి రెగ్యులర్ గా వెళ్ళడం, సడన్ గా బరువు తగ్గటం లేదా బరువు పెరగటం, దెబ్బలు ఏమన్నా తగిలితే అవి తగ్గకపోవడం, ఎక్కువ ఆకలి వేయడం, అలానే విజన్ అనేది సరిగ్గా కనిపించకపోవడం, అంటే కంటి చూపు మందగించడము, కళ్ళు మండటము, కళ్ళ నుంచి వాటర్ రావటము, అలానే కొన్ని పర్సనల్ ఏరియాస్ దురదలు, ఇన్ఫెక్షన్స్ అవ్వటము, ఇచ్చింగ్ అనేది ఎక్కువగా పెరగటము, కాళ్ళు చేతులు అనేవి ఎక్కువసేపు తిమ్మురులు ఎక్కటము, లేదా కొంతసేపు పంచైనట్టు నంబైపోవడము, ఎక్కువగా దాహం వేయడం. ఎంత వాటర్ తాగినా ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది, ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన బాడీ మనకి ఇచ్చే సిమ్టమ్స్. అంటే మీరు ప్రీ డయాబెటీస్ లో ఉన్నారు, రేపు డయాబెటీస్ వైపుకి వెళ్తారు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని మన శరీరం మనకి ముందే చెప్తా ఉంటుంది. వీటిలో గనక ఏమన్నా ఉంటే మనం ముందు నుంచి టెస్ట్ HbA1c అనేది చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్ డయాబెటీస్ అవ్వకుండా ఉండటానికి, లేదా వేరే రకమైన కాంప్లికేషన్స్ లోకి వెళ్లకుండా ఉండటానికి 100% మనల్ని మనం జాగ్రత్త తీసుకోవడానికి ఉంటుంది. సిమ్టమ్స్ తర్వాత కాంప్లికేషన్స్. డయాబెటీస్ వస్తే మేజర్ గా జరిగే కాంప్లికేషన్స్ గనక మనం ఏముంటాయి అనేది చూసుకుంటే మేజర్ గా 3 రకాల కాంప్లికేషన్స్ ఉంటాయండి. న్యూరోపతి, రెటినోపతి, నెఫ్రోపతి. అంటే శరీరంలో నరాలకి సంబంధించి అధికంగా డ్యామేజ్ అవ్వడం, కంటికి సంబంధించి అనారోగ్యాలు ఎక్కువగా రావడం, కిడ్నీకి సంబంధించి ఎక్కువగా అనారోగ్యాలు రావడం. ఎందుకు మేజర్ గా ఈ 3 పార్ట్స్ అనేది ప్రాబ్లం లోకి వెళ్తాయి అంటే, ఎప్పుడైతే బ్లడ్ అనేది చిక్కదనం పెరుగుతుందో నరాల్లోంచి సప్లై అనేది అవ్వకపోవడం వల్ల నరాల డ్యామేజ్ అనేది ఒక్కొక్క చోట అవి బ్లాక్ అయిపోవడము, ఒక్కొక్క చోట అధికంగా గ్లూకోజ్ పెరిగిపోయి ఉండల కింద ఉండిపోవడము, అక్కడ స్ట్రక్ అయిపోవడము, ఇలాంటి వాటి వల్ల నరాలకి సంబంధించిన అనారోగ్యాలని ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రెండోది రెటినోపతి. అంటే మన బాడీలో
పల్చటి నరాలు అనేవి కంటి కింద మాత్రమే ఉంటాయి. మేజర్ గా డయాబెటీస్ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది బాడీలో పెరుగుతున్నప్పుడు వెంటనే డ్యామేజ్ చేసేది కంటి కింద నరాలని డ్యామేజ్ చేస్తుంది. దాని వల్లనే కంటి చూపు మందగించడము, లేకపోతే చత్వరం లాంటివి రావడము, కళ్ళు మంటలు జరగడము, లేకపోతే కొన్ని సార్లు ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది మరీ స్థాయి దాటిపోతే కంటి చూపు కూడా మందగించడం అనేది జరుగుతుంది. అంటే కంటి చూపు పూర్తిగా పోవడం అనేది కూడా జరుగుతుంది. ఇంకా మూడోది కనుక చూసుకుంటే నెఫ్రోపతి, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం, కిడ్నీ ఫిల్టరేషన్ సరిగ్గా అవ్వకపోవడం, కిడ్నీలో స్టోన్స్ పడ్డం, ఇట్లాంటి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్ వస్తే మేజర్ గా మనం చూసే కాంప్లికేషన్స్ చూసాం. అలానే ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది మన బ్రెయిన్ లో స్టోర్ అయితే దాన్ని మైగ్రేన్ అంటాం, బ్రెయిన్ స్ట్రోక్ అంటాం, ట్యూమర్స్ అంటాం, క్యాన్సర్స్ అంటాం. అదే కంటికి సంబంధించి కంటిలో గనక స్టోర్ అయితే కంటికి సంబంధించిన అనారోగ్యాలు తీసుకొస్తుంది. అదే పంటిలో గనక ఉంటే పంటికి సంబంధించిన అనారోగ్యాలు తీసుకొస్తుంది. మన పంటి మీద ఎనామిల్ అని ఒకటి ఉంటుందండి. అది మీరు ఎటువంటి యాసిడ్ వేసినా చివరికి మనం చనిపోయిన తర్వాత కాల్చిన మన బోన్స్ అండ్ ఎనామిల్ అనేది కరగదు. కాల్షియం అండ్ ఎనామిల్ అంటాం. కానీ ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది శరీరంలో పెరగటం వల్ల మన పంటి మీద ఉన్న ఎనామిల్ అనేది తగ్గిపోతుంది. అందుకే ఈ రోజులో ఏజ్ తో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సెన్సిటివిటీ అనేది పెరిగిపోతుంది. చాలా మంది వేడి పదార్థాలు తాగలేకపోవడము, చల్ల పదార్థాలు తాగలేకపోవడము, పళ్ళు త్వరగా పుచ్చిపోవడము, దాన్ని అక్కడ నుంచి రూట్ కెనాల్ చేయడము, లేదా అక్కడ ఉన్న చిగుళ్ళు అనేవి ఎక్కువగా వాయడము, వాటి నుంచి బ్లడ్ రావటము, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్ని ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది మన పంటి దగ్గర చేరుకుంటా వచ్చే సమస్యలు. అదే హార్ట్ దగ్గర ఉంటే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ స్ట్రోక్స్ అని, హార్ట్ బ్లాక్స్ అని, లేకపోతే పంపింగ్ సరిగ్గా అవ్వట్లేదు అని, వర్కింగ్ తగ్గిపోయింది అని. అలాగే కిడ్నీలో వస్తే కిడ్నీ స్టోన్స్ అంటాము, కిడ్నీ ఫిల్టరేషన్ అవ్వట్లేదు అంటాము, కిడ్నీ పనితీరు తగ్గింది అంటాము. అదే లేడీస్ లో ఓవరీస్ లో కనుక అది డిపాజిట్ అయితే దాన్ని పీసీఓడి అంటాము. చిన్న చిన్న కంతులు రావడము, పీసీఓఎస్ కింద కన్వర్ట్ అవ్వడము, తర్వాత పిల్లలు పుట్టడం ఛాన్స్ తగ్గటము, ఇట్లాగా అది ఓవరీస్ దగ్గర చేరుకుంటే ఆడవాళ్ళలో సమస్యలు చూస్తాము. అదే నరాల్లో చూసుకుంటే న్యూరోపతికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తాము. మెడ నరాలు లాగటము, నిద్ర సరిగ్గా పట్టకపోవటము, అలానే చేతులు కాళ్ళు షివరింగ్ అవ్వటము. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే బాడీలో ఏ ఆర్గాన్ లో ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది చేరుకుంటుందో ఆ ఆర్గాన్ కి సంబంధించిన అనారోగ్యం అనేది తీసుకురావడం జరుగుతుంది. మేజర్ గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ఇంకో కాంప్లికేషన్ ఏంటి అంటే పాదాలకి సంబంధించి గ్యాంగ్రీన్ అనేది అధికంగా చూస్తాం. చిన్న దెబ్బ కింద మొదలై అక్కడ పుండులా మారి కంప్లీట్ గా సెల్స్ అన్ని డ్యామేజ్ అయ్యి అక్కడ కాలు తీసేయడం, వేలు తీసేయడం, పాదం తీసేయడం అనేది చూస్తాం. ఇది ఎందుకు మేజర్ గా జరుగుతుంది అంటే చిక్కబడిపోయిన బ్లడ్ అనేది నరాల నుంచి కాళ్ళ వరకు రక్త ప్రసరణ అనేది జరగదు. మోకాలు కింద నుంచి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదో అక్కడ ఉన్న సెల్స్ అన్ని ష్రింక్ అయిపోవడము, పాడైపోవడం లాంటివి జరుగుద్ది. ఈ నడిచేటప్పుడు ఆ ప్రెజర్ అంతా పాదాల మీద పడుతుంది కాబట్టి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ఆ చిన్న దెబ్బ కాస్త పెరిగి కాలు తీసే వరకు వస్తుంది. ఈ అన్నిటికి మేజర్ రీజన్ ఏంటంటే ఎక్సెసివ్ గ్లూకోజ్. మరి మనం 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి ఆహారం తింటున్నాం. మరి ఇప్పుడు పెరిగిన ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది బయటకు వెళ్ళడానికి, బాడీ డీటాక్సిఫికేషన్ అవ్వడానికి, కొలెస్ట్రాల్ కింద మారకుండా ఉండటానికి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నామా? లేదా వన్స్ డయాబెటీస్ వస్తే అది మళ్ళా తగ్గదు అనేది ఇప్పుడు అందరూ అనుకునేది. కానీ డయాబెటీస్ అనేది ఒక డిజార్డర్, హార్మోన్ ఇంబ్యాలెన్స్. దాన్ని గనక మనం బ్యాలెన్స్ లోకి తెచ్చుకోగలిగితే ఈ డిజార్డర్ ని ఆర్డర్ లో పెట్టుకోవచ్చు. డయాబెటీస్ లో ఉన్న మనం మెల్లగా ప్రీ డయాబెటీస్ లోకి వెళ్ళొచ్చు. ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్ రేంజ్ గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేసే స్థాయికి కూడా వెళ్ళొచ్చు. మరి అలాగా మన రెగ్యులర్ గా వాడే దాంట్లో మనకి ఏముంది అని గనక మనం చూసుకుంటే మన ఇండస్ట్రీవా అని ప్రైవేట్ లిమిటెడ్ హెల్త్ కేర్ సైన్సెస్ వాళ్ళు ఒక మంచి ప్రొడక్ట్ అనేది మనకు తీసుకురావడం జరిగింది. ఏదైతే 5,000 సంవత్సరాల క్రితం ఆయుర్వేదాన్ని అధికంగా నమ్మే మన ఇండియా అనేది ఆయుర్వేదాన్ని, పాతకాలపు ఫార్ములాస్ ని ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీని జోడించి ఈ మోడర్న్ జనరేషన్ కి మోడర్న్ ప్రొడక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఆరోగ్యం కన్నా టేస్ట్ చాలా అవసరం. మనం ఎక్కువ టేస్ట్ కోసం చూస్తాం. టేస్ట్ బాగుంటే అది ఎలాంటి ఫుడ్ అయినా తీసుకుంటాం. సో మనం ఈజీ టు కన్సంప్షన్ లో తీసుకోవడానికి, టేస్టీగా మనం వాడుకోవడానికి ఐ కాఫీ అనే రూపంలో తీసుకురావడం జరిగింది. మేజర్ గా ఐ కాఫీని ఎందుకు తీసుకురావాలి, వేరే రూపంలో ఎందుకు తీసుకురాలేదు అంటే ప్రెసెంట్ ప్రతి ఒక్కరి ఇంటిలో కాఫీ, టీలు అనేవి చాలా కామన్.
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రెగ్యులర్ గా తాగే ఒక బ్రివరేజ్, రోజు తాగేది. సో కాఫీ రూపంలో తీసుకొస్తే కాఫీని ఇష్టపడే వాళ్ళు కాఫీని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తో మన ఐ కాఫీ అనేది రావడం జరిగింది. ఇందులో మేజర్ గా 3 ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. ఒకటి సప్తరంగ అంటాం, సెలేషియా రెటిక్యులేటా. 2 మ్యూకోనా ప్యూరెన్స్ అంటాం, దూలగొండి గింజలు. 3 కాఫీ బీన్స్. ఇక్కడ మనం సాల్సిటాల్ కోసం, సెలేసియా రెటిక్యులేటా కోసం చూసుకుంటే, ఏదైతే చరక సంహిత అనే గ్రంథంలో చరక మహర్షి 500 సంవత్సరాల క్రితమే దీనికోసం ప్రస్తావించడం జరిగింది. పూర్వం దీన్ని నైట్ నానబెట్టుకుని వాటర్ లో ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ తీసుకుంటే 3 జనరేషన్స్ డయాబెటీస్ వచ్చేది కాదంట. అంటే ఏదైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది క్లోమగ్రంథి కంప్లీట్ గా చేయలేకపోతుందో ఆ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయడానికి ప్యాన్క్రియాస్ మెటబాలిజం ని పెంచడానికి ఈ సాల్సిటాల్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. దాని యొక్క ఎఫెక్ట్ పూర్వకాలం 3 జనరేషన్స్ వరకు ఉండేదంట. అంటే ఒకరు తీసుకుంటే తర్వాత 2 జనరేషన్స్ వరకు ఆ డయాబెటీస్ అనేది వచ్చేది కాదంట. దానికి ఈ సెలేషియా రెటిక్యులేటా అనేది చాలా మంచిగా ఉపయోగపడేది. కానీ ఇప్పుడు ఇది తీసుకోవాలి అంటే 100 వేపాకుల్ని మించిన చేదు ఉంటుంది అంట. మరి మనం అసలు చేదుగా ఉంటుందని చాలా మంది కాకరకాయ తినరు. అలాంటిది ఇంత చేదుని ఇప్పుడున్న జనరేషన్ తీసుకుంటుందా? తీసుకోదు. దానికి మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి అసలు ఈ సప్తరంగాలో 7 చక్రాలు ఉన్న వేరులో ఏది మన ప్యాన్క్రియాస్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది, ప్యాన్క్రియాస్ ఉత్పత్తి, ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది అని రీసెర్చ్ చేసి అందులో సాల్సిటాల్ అన్న ఒక ఇంగ్రీడియంట్ కనిపెట్టడం జరిగింది. ఈ వేరు మొత్తంలో మనకి పనికొచ్చేది ఆ సాల్సిటాల్. ఆ సాల్సిటాల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ ఐ కాఫీలో కంబైన్ చేయడం అనేది జరిగింది. దీని వల్ల మేజర్ గా మనకి వచ్చేవి గనక, అంటే మనకి దీని వల్ల వచ్చే ఉపయోగాలు గనక చూసుకుంటే, సాల్సిటాల్ అనేది కార్బోహైడ్రేట్ బ్రోకర్ అంటాం. అంటే మన తిన్న ఆహారం వెంటనే గ్లూకోజ్ కింద మారకుండా కార్బోహైడ్రేట్ కింద బ్లాక్ చేసి మెల్లగా ఆ ఆహారంలోంచి గ్లూకోజ్ అనేది ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అలానే బాడీలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ ని కరిగించి బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది, మన బాడీలో అంతర్గత వాపులు ఉంటే వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది, అలానే మన మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక్క సాల్సిటాల్ వల్ల మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో మేజర్ గా మనం చూసినవి ఇవి. అండ్ తర్వాత 2 ఇంగ్రీడియంట్స్ కనుక చూసుకుంటే, తర్వాతది మ్యూకోనా ప్యూరెన్స్. మ్యూకోనా ప్యూరెన్స్ అంటే దూలగొండి గింజల పొడి అని అంటాం. ఈ దూలగొండి గింజల పొడిని ఎందుకు కలపడం జరిగింది అంటే, ఆయుర్వేదంలో నరాలకి సంబంధించి ఎటువంటి బలహీనత ఉన్నా మేజర్ గా మొదటిగా ఆయుర్వేదంలో ఇచ్చేది ఈ దూలగుండ గింజల పొడి యొక్క చూర్ణాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇందులో ఎల్డోపా అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. మనకి డోపామైన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది మన బ్రెయిన్ లో. ఈ డోపామైన్ అనేది మనకి మేజర్ రోల్ ని ప్లే చేయడం అనేది జరుగుతుంది మన బ్రెయిన్ లో. మనం మూమెంట్ ఇవ్వాలి అంటే కదలాలి అన్నా, లేదా ఒకటి గుర్తుపట్టాలి అన్నా, ఒక పని చేయాలి అన్నా, ఆనందపడాలి అన్నా, బాధపడాలి అన్నా, ఈ డోపామైన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అండ్ హార్మోన్ కింద ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు బ్రెయిన్ త్వరగా ఎదగకపోవడానికి, చాలా మంది ఇంట్రోవర్ట్ త్వరగా రెస్పాండ్ అవ్వకపోవడానికి, అలానే బ్రెయిన్ లో చాలా రకాల కెమికల్ కాంపోజిషన్స్ అనేవి పెరగడానికి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం అనేది చాలా ఎక్కువైపోయింది. దానివల్లే పిల్లల్లో చాలా రకాల అనారోగ్యాలు అనేవి మనం చూస్తున్నాం. ఈ దూలగొండి గింజల పొడిలో ఎల్డోపా అనేది మన బాడీలో ఉన్న డొపామైన్ ని రీప్లేస్మెంట్ చేస్తుంది. అంటే ఈ డొపామైన్ జనరల్ గా న్యాచురల్ గానే హార్మోన్ అనేది మన బాడీలో రెస్పాండ్ అవ్వాలి. అలా రెస్పాండ్ అయినప్పుడు మన బాడీ మూవ్మెంట్ అంటే కదలికలు, ఏదన్నా చూసి మనం గుర్తుపట్టాలి అన్నా, లేదా గుర్తుపట్టిన దాన్ని మాట్లాడేయాలి అన్నా సరే ఈ డొపామైన్ మీద బేస్ చేసుకునే ఉంటుంది. అలానే మోటివేషన్, చాలా మంది చాలా తక్కువగా సెల్ఫ్ మోటివేట్ అవుతా ఉంటారు, త్వరగా డిమోటివేట్ అయిపోతారు. అంటే ఇది నేను చేయలేను, ఇది నేను సాధించలేను, నేను సంపాదించలేను, నా లైఫ్ ఇంతే అని చాలా మంది చాలా తక్కువగా తన కోసం తను ఆలోచించుకుంటూ ఉంటారు. దానికి కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ డొపామైన్ అని ఒక రీసెర్చ్ లో తెలియడం జరిగింది. అంటే డొపామైన్ తక్కువగా ఉంటే కదలికలు, గుర్తుపట్టడాలు, అల్జీమర్సే కాకుండా ఈ మోటివేషన్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలానే మెమరీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అలానే మూడ్ స్వింగ్స్ అండ్ ఎమోషన్స్ అనేవి ఓవర్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. చాలా మంది చిన్న చిన్న వాటికి ఎక్కువగా నవ్వటం, చిన్న చిన్న వాటికి ఎక్కువగా కోపపడడం, బాధపడటం, ఇట్లాంటివన్నీ కూడా ఈ డొపామైన్ లోపం వల్లే జరుగుతుంది. ఈ దూలగొండి గింజల పొడిలో ఉన్న ఎల్డోపా అనే ఎంజైమ్ ఈ డొపామైన్ ని రీప్లేస్మెంట్ చేసి ఇప్పుడు దీని వల్ల ఏవైతే ఇంబ్యాలెన్స్ అనేవి బాడీ మెటబాలిజం లో, బ్రెయిన్ యాక్టివిటీలో జరుగుతున్నాయో వాటిని తగ్గించి బ్రెయిన్ యాక్టివిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలానే స్ట్రెస్ ని కంట్రోల్ చేసి నిద్ర రావడానికి కూడా
ఉపయోగపడుతుంది. డైజెస్టివ్ ఫంక్షనింగ్ కి ఉపయోగపడుతుంది. అలానే న్యూరోజెనెటికల్ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా వాటిని తగ్గించడానికి ఈ దూలగొండి గింజల పొడి అనేది మనకి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంకా చివరిది కనుక చూసుకుంటే కాఫీ బీన్స్. జనరల్ గా అందరికీ తెలుసు కాఫీ అంటే చాలా రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కాఫీని చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. కాఫీని త్వరగా దానికి ఎడిక్ట్ అయిపోవడానికి గల రీజన్ అందులో ఉన్న కెఫెయిన్. ఈ కెఫెయిన్ అనేది మన బాడీకి మంచిది కాదు, చాలా డ్యామేజింగ్ చేస్తుంది. ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు లేదా గ్లూకోజ్ వల్ల మరెన్నో ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఈ కెఫెయిన్ అనేది తీసుకోకూడదు. ఇది గుర్తించిన కంపెనీ ఏం చేసిందంటే కాఫీ బీన్స్ ని తీసుకుని కూర్గ్ ఏరియాలో, కర్ణాటక ప్రాంతంలో కూర్గ్ ఏరియాలో A1 గ్రేడ్ అంటే నెంబర్ 1 గ్రేడ్ కాఫీ బీన్స్ ని తీసుకుని వాటిని 40 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ప్రీహీట్ చేసి దాన్ని ప్రీహీట్ చేయడం వల్ల అందులో ఉన్న కెఫెయిన్ అనేది వేపర్ రూపంలో బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అలా కాఫీ బీన్స్ లో ఉన్న కెఫెయిన్ అనేది పూర్తిగా పోయిన తర్వాత అది ఒక పాలిఫినాల్ కింద మారుతుంది. ఈ పాలిఫినాల్ ఏంటి అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్స్, అంటే మన బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి, అల్జీమర్స్ ని అంటే మతిమరుపుల్ని తగ్గించడానికి, వెయిట్ లాస్ కి, మన బాడీ మెటబాలిజానికి, బ్రెయిన్ యాక్టివిటీని పెంచడానికి, మెమరీని ఇంప్రూవ్ చేయడానికి, హార్ట్ ని హెల్త్ చేయడానికి, అలానే మోడరేట్ ఇమ్యూనిటీ అంటాం. అంటే సీజన్ కి తగ్గట్టు మన శరీరాన్ని తయారు చేయడం. చాలా మంది చలికాలం నుంచి వర్షాకాలానికి వస్తే చాలా రకాల అనారోగ్యాలకి ఫీల్ అవుతారు. త్వరగా కోల్డ్ రావడం, జ్వరం రావడం, లేదంటే వేసవ కాలంలోకి వచ్చేటప్పుడు బాడీ ఓవర్ డిహైడ్రేట్ అయిపోవడం అవ్వడం అనేది ఎక్కువగా చూస్తాం. సో ఇలాగా సీజన్ టు సీజన్ మారే మన ఇమ్యూనిటీ ఏదైతే డ్యామేజ్ అవుతూ ఉంటుందో ఆ ఇమ్యూనిటీ సీజన్ టు సీజన్ అందుకోవడానికి, మోడరేట్ గా చేంజ్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఐ కాఫీ అనేది ఏ డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు. దీనికి కొలమానం లేదు. అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు, లేదా డయాబెటీస్ వచ్చిన వాళ్ళే తీసుకోవాలి అని లేదు. ఇది రేపు మనం డయాబెటీస్ బారిన పడకుండా, ఎక్సెసివ్ గ్లూకోజ్ ఫస్ట్ నుంచి ఏదైతే తింటున్నామో ఆ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది కొలెస్ట్రాల్ గా కన్వర్ట్ అవ్వకుండా, రేపు మనం మరెన్నో అనారోగ్య సమస్యలు లోకి వెళ్లకుండా, ఏజ్ తో లిమిట్ లేకుండా ఎవరైనా ఈ కాఫీని తీసుకోవచ్చు. దీన్ని మీరు మెడికేషన్ తో తీసుకోవచ్చు. మీరు ఎటువంటి మెడికేషన్ ని స్టార్టింగ్ లో ఆపవలసిన పని లేదు. ఎందుకు అంటే కాఫీ అనేది మెడిసిన్ కాదు, ఫుడ్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫుడ్. అంటే ఈ కాఫీలోనే చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో మీరు ఎటువంటి మెడికేషన్ తోనైనా ఈ కాఫీని తీసుకోవచ్చు. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, టాబ్లెట్ వాడుతున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఒక నార్మల్ పర్సన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకు అంటే మనం తినే ఆహారంలో పోషకాలు లేవు, అలాగని మన శరీరం ఉన్న ఎక్సెసివ్ గ్లూకోజ్ ని దాన్నంతట అది కంట్రోల్ చేసుకుంటూ తగ్గించుకుంటూ బయటికి పంపించుకునే మెకానిజం అనేది, మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. కాబట్టి మన బాడీలో ఎక్సెసివ్ గ్లూకోజ్ పెరగకుండా, రేపు మనం అనారోగ్య సమస్యల వైపు వెళ్లకుండా ఉండటానికి మనకి ఐ కాఫీ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇది 2 ఫ్లేవర్స్ లో ఉంటుంది. ఒకటి క్రీమర్ కాఫీ అండ్ రెండవది బ్లాక్ కాఫీ. క్రీమర్ కాఫీ అనేది నార్మల్ ప్రీ డయాబెటీస్ లో ఉన్న వాళ్ళు కానీ, నార్మల్ పర్సన్స్ కానీ, పిల్లలు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఈవెన్ గ్లూకోజ్ లెవెల్స్ 190 200 వరకు ఉన్న వాళ్ళు కూడా ఈ క్రీమర్ కాఫీని అనేది తీసుకోవచ్చు. ఇంకా బ్లాక్ కాఫీ అనేది ఒబేసిటీలో ఉన్న వాళ్ళు, ఉండవలసిన బరువు కన్నా అధికమైన బరువు ఉన్న వాళ్ళు, బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఫ్యాట్ లాస్ అవ్వాలి అని ట్రై చేస్తున్న వాళ్ళు, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్న వాళ్ళు, వీళ్ళు ఎవరైనా సరే ఈ బ్లాక్ కాఫీని తీసుకోవచ్చు. ఈ కాఫీని ఎట్లా తీసుకోవాలి అంటే ఆహారానికి అరగంట ముందు తీసుకోవడం అనేది ఎంతో మంచిది. ఆహారానికి అరగంట ముందు తీసుకోవడం వల్ల ఉదయం సాయంత్రం ఇది తర్వాత తీసుకునే ఆహారం వెంటనే అరిగిపోకుండా, గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వకుండా మెల్లగా ఆహారం అనేది అరగడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఎంత శాషెట్ లో తీసుకోవాలి, ఎంత కొలతలో తీసుకోవాలి అనేది మీకు సజెస్ట్ చేసే ఎవరైతే వెల్నెస్ కౌన్సిల్ ఉన్నారో వాళ్ళని అడిగితే వాళ్ళు సజెస్ట్ చేసిన దాని ప్రకారం మీరు దీన్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. సుదీర్ఘంగా మేడం మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అన్ని డయాబెటిక్ రావడానికి కారణాలు మొత్తం టోటల్ ఎందువల్ల వస్తున్నట్లు మొత్తం ఆ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత దానికి మనకు కంట్రోల్, మేనేజ్ అండ్ మళ్ళీ నాన్ డయాబెటిక్ రావడానికి మన ప్రోడక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతున్న విషయం క్లియర్ కట్ గా మొత్తం చెప్పడం జరిగింది. రైట్. ఇక్కడ అదేవిధంగా ముఖ్యంగా మొత్తం ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వస్తే కూడా మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి, మళ్ళీ అదే కణం దగ్గరనే కదా, ఇక్కడ కన్నం డామేజ్ అవ్వడం వల్లనే కన్నానికి కావాలి, ఏం కావాలంటే శక్తి కావాలి, రోజు గ్లూకోజ్ అవసరం. ఆ గ్లూకోజ్ శక్తి కన్వర్ట్ అవ్వాలంటే మళ్ళీ ఏం కావాలి, ఇక్కడ ఇన్సులిన్ అండ్ ఆక్సిజన్.
గ్లూకోజ్ అనేది మనకు ప్రాణాన్ని నిలబెడుతుంది, శక్తిని ఇస్తుంది. శక్తి లేకపోతే మళ్ళీ మనం ఏం పని చేయలేం. మళ్ళీ గ్లూకోజ్ ఎక్కువైనా మనకు ప్రాబ్లం అవుతుంది, గ్లూకోజ్ తక్కువైనా ప్రాబ్లం అవుతుంది. ఆ గ్లూకోజ్ ఎక్కడ నుంచి వస్తుంది చెప్పండి, మనం తీసుకున్న ఆహారం ద్వారా వస్తుంది మళ్ళీ. ఓకే, ఇవే మన ఇక్కడ మళ్ళీ ఎడితే తిరిగి మళ్ళీ ఎక్కడ వస్తుంది, కణం దగ్గరికి వస్తుంది. కణం ఆరోగ్యంగా ఉంటే పూర్తిగా ఆరోగ్యం ఉంటాం, రైటా. కానీ ఇక్కడ గ్లూకోజ్ అనేది ఎక్స్ట్రా మనకు మీద చెప్పడం జరిగింది. ఆ గ్లూకోజ్ ఎక్సెస్ అవ్వడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే తల నుంచి కంప్లీట్గా అన్ని ప్రాబ్లమ్స్ కారణం గ్లూకోజ్. ఆ ఒక్క గ్లూకోజ్ కంట్రోల్ చేసుకుంటే ఈ మేజర్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఆహార సమతుల్యత వల్లే కదా, మన పోషకాలు సరైనటువంటి పోషకాలు లేనటువంటి ఫుడ్ తీసుకోవడం వల్లే మనకు జరుగుతుంది అలా కదా. రైట్, ఒకసారి మన సీనియర్ లావణ్య గవర్నమెంట్ ఒక 1 minute తర్వాత మనం మెడిటేషన్ మన రెగ్యులర్ మెడిటేషన్ 5 minute మెడిటేషన్ తీసుకుని తర్వాత మనం కొన్ని తీసుకుందాం ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు శాంతి మేడంకి ఒక్కసారి మనం హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్దాం. ది బెస్ట్ ప్రజెంటేషన్, చాలా కొత్త విషయాలు మేడం మన కోసం చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అలాగే మౌనిక గారు ఐ కాఫీ గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు ల్యాప్టాప్లో రావడం ఒకటి, షేరింగ్ చేయడం ఒకటి, వెరీ హ్యాపీ. ఈరోజు ఐ కాఫీ గురించి సార్ నన్ను మేడం ప్రజెంటేషన్ గురించి చెప్పమన్నాడు. ఇక్కడ మేడం మనకు పోషకాలు లేని ఆహారము, మనం అంతా కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఎక్సెస్లో తీసుకుంటున్నాం. ఏంటి అంటే బియ్యం, గోధుమలు తీసుకుంటున్నాం. వీటి కారణం చేత మనకి ఈరోజు మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ నిల్వలు పెరిగిపోతున్నాయి, గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోతున్నాయి. దాని వల్లనే ఈరోజు అన్ని రకాల ప్రమాదాలు సంభవించడం జరుగుతుంది. ఫస్ట్ మేడం చెప్పారు, ఫ్యాట్గా, ఒబిసిటీగా, కొలెస్ట్రాల్గా. ఈ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోవడం వల్ల ఇవన్నీ రకాల ప్రాబ్లమ్స్ అనేది ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది, స్ట్రోక్స్ వస్తున్నాయి. పెరాలసిస్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, ఈరోజు కిడ్నీ డ్యామేజ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఇవన్నీ కూడా దాని వల్లనే ఈరోజు రావడం జరుగుతుంది. అన్నింటికీ ఒక సొల్యూషన్ ఏమని చెప్పారు అంటే దాన్ని మేనేజ్ చేసుకోవడం మాత్రమే. దాన్ని మేనేజ్ చేసుకునే ఒక అద్భుతమైన ఔషధం మన కాఫీలో బ్లెండ్ చేయడం జరిగింది, అదే సాల్సిటాల్. మరి ఈ సాల్సిటాల్ అనేది ఎన్ని రూపాలుగా వర్క్ చేస్తుంది అని చెప్పడం జరిగిందంటే, అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి, ఆ ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉన్న బీటా సెల్స్ని మళ్ళీ మన శరీరానికి తగినంత ఉత్పత్తి చేయడానికి. అంటే దీనివల్ల ఏమైంది, రిపేరింగ్ జరిగింది. సారే అయితే మీరు న్యూట్రాసిటికల్ గురించి చెప్పారు, దాని రిపేరింగ్ అనేది ఓన్లీ ఇందులో న్యాచురల్ అయిన ఆయుర్వేదిక్లో మాత్రమే ఉంటుంది. అలోపతిలో ఏంటి అంటే డ్యామేజ్ అయిన తర్వాత రిప్లేస్మెంట్ మాత్రమే ఉంటుంది, రిపేరింగ్ ఉండదు, స్ట్రెంథనింగ్ ఉండదు. ఓకేనా, ఈ స్ట్రెంథనింగ్ ఉంటుంది. అలాగే మేడము ఇంకా చాలా విషయాలు మేడం చెప్పడం జరిగింది ఎనామిల్ గురించి. ఈరోజు డెంటల్ హాస్పిటల్ పెరిగిపోయినాయి అంటే ఎనామిల్ తగ్గిపోవడం వల్లనే, అంటే ఎక్సెస్ గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోతూ ఉన్నాయన్న అర్థం అనమాట. ఆ ఎనామిల్ కరిగించడము, అది పెయిన్కి గురవడము, ఈరోజు తొలగించుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు మనకి కాళ్ళు అంటే అక్కడ ఎక్సెస్ గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోవడం వల్ల ఈరోజు గ్యాంగ్రీన్ గురి అయిపోయి ఈరోజు చాలా రకాల అవయవాలు కోల్పోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డోపమైన్ హార్మోన్ గురించి కూడా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఈరోజు న్యూరో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, అన్ని కూడా ప్రాబ్లమ్స్ అనేది. దానికి ఎల్డోపమైన్, ఇది డోపమైన్, ఈ యొక్క హార్మోన్ అనేది ఎల్డోపమైన్ని రిప్లేస్మెంట్ చేస్తుంది. దీనివల్ల మతిమరుపు రాకుండా, ఇప్పుడు ఎప్పటికప్పుడు సీజన్ చేంజ్ అయినా సరే అంటే చేంజ్ అవగానే మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. అలాంటి మోడరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మెమోరీని ఇంక్రీజ్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి, ఇవన్నిటికీ అద్భుతంగా ఉపయోగపడుతుందని మేడం చెప్పడం జరిగింది. అలాగే ఫ్రాంక్లైన్స్ సంబంధించిన డిజార్డర్స్ అనేవి ఈరోజు ఎక్కువైపోయినాయి. ఈరోజు తీసుకునే ఎక్సెస్ గ్లూకోజ్ నిల్వల కారణం చేత దాన్ని మెటబాలిజం పెంచడానికి ఉపయోగపడుతుంది. జీవక్రియలు, జీవన క్రియలు అంటే తినక ముందుకు ఇవన్నీ ఆర్గాన్ యొక్క పనితీరు అనమాట. తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత దాని యొక్క వర్క్ తీరు అనమాట. ఈ రెండింటిని కూడా సరి చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్ వేలో, వండర్ఫుల్ టేస్ట్ రూపంలో కెఫెయిన్ తొలగించిన తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అనే అవి పాలిఫినాల్స్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ గా మారి మన కణాన్ని శక్తివంతం చేయడానికి, మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. అంటే దీని యొక్క సైన్స్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఒకసారి జపనీస్ టెక్నాలజీకి ఒకసారి మనం హార్ట్ ఇవ్వాల్సిందే. ఇలాంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఒక
ప్రొడక్ట్ రూపంలో మనకి వండర్ఫుల్ టేస్ట్ రూపంలో మనకు మన పిల్లల కోసం ఈరోజు జనరేషన్ ఇబ్బందులకు గురి అవ్వకుండా మేడం చెప్పారు. ఒకటి హెచ్బిఏవన్సీ గురించి ఒక అద్భుతమైన విశ్లేషణ చేయడం జరిగింది. ఇది ఎన్ని రకాల ప్రమాదాలకు గురి చేస్తుంది అంటే, ఈరోజు తినముందుకు తిన్న తర్వాత చేసుకునే ఒక టెస్ట్ వల్ల ఇంట్లో గ్లూకోమీటర్ అవన్నీ కొనుక్కొని వెంటనే చేసుకొని దాన్ని మార్చుకొని చేసుకుంటున్నారు గదా! తినముందుకు తిన్న తర్వాత చేసుకునే టెస్ట్ అనేది, ఆ రోజు టెస్ట్ మన సంవత్సరాల తరబడి వెళ్ళనే వెళ్ళరు. ఆ రోజుని బట్టి ఇంగ ఎప్పుడూ అదే మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎక్సెస్ అంటే ఇది తెలియకుండానే ఇవన్నీ మెడిసిన్ తీసుకోవడం వల్ల మతిమరుపుకు ఆర్గాన్ అంటే డిమోటివ్ అవ్వడానికి డ్యామేజ్ అవ్వడానికి ఇది మెయిన్ అన్నమాట. హెచ్‌బీఏవన్సీ ఎప్పుడైతే చేసుకుంటామో ఇప్పుడు కరెక్ట్ అనేది మనకు తెలియడం జరుగుతుంది. ఆ విధంగా మెడిసిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంకో మాట చెప్పారు మేడము. దాన్ని ఏం చేస్తుందని చెప్పారు? రివర్స్ చేస్తుందని చెప్పారు. ఎట్లా రివర్స్ అవుతుంది? అసలు అయ్యే పని కాదు గదా! అని అందరికి ఆలోచన వస్తుంది. డాక్టర్ ఏం ట్యూన్ చేశాడు? టాబ్లెట్ వాడుతున్నామంటే ఇంకా జీవితకాలం వాడాల్సింది, నీ ప్రాణం ఉన్నంత వరకు వాడాల్సిందే అని చెప్పాడు గదా! అని చెప్పారు. అదేంటి అండి? డిజార్డర్. ఆర్డర్‌లో లేదు ఆర్గాన్ అంతే. అది ఆర్డర్‌లో పెడితే సరిపోతుంది గదా! అవునా కాదా? ఆర్డర్‌లో పెట్టడానికే మన కాఫీ అనేది రావడం జరిగింది. దాంట్లో ఇంగ్రీడియెంట్స్ అనేది అద్భుతంగా వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట. అలాగే ప్రెగ్నెన్సీ క్రమంలో ఇట్లా బిడ్డకి రాకూడదని ఏమి లేదు. ఈరోజు చాలామంది ఇంకా బెడ్ రెస్ట్ అని తీసుకుంటూ ఉన్నారు. దానివల్ల గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోతున్నాయి. డయాబెటిక్ వస్తుంది. పిల్లలకు కూడా రావడం జరుగుతుంది. మరి ఇది తీసుకోవడం వల్ల మనకు అలాంటి ప్రాబ్లమ్స్ జనరేషన్స్ కూడా మనకి రావని మేడం చెప్పడం జరిగింది. అలాంటి ఒక అద్భుతమైన ఒక డిమాండ్ ప్రొడక్ట్ మన చేతిలో ఉండడం జరిగింది. ఒకసారి మన థ్యాంక్ యూ మేడం. హార్ట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్, వండర్ఫుల్. అన్ని కానీ చాలా విషయాలు మేడం కవర్ చేసింది ఇక్కడ. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు కట్టే కొట్టే తెచ్చే కాఫీ గురించి. సురేష్ గారు ఒక 1 minute మీరు. థ్యాంక్ యూ సార్. టైం ఆల్రెడీ 6:30 అవుతుంది. Yes, yes. 44 మెంబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ యొక్క ఓపికకి, మీ యొక్క స్టామినాకి, కాన్ఫిడెన్స్ కి, మీరు చూపిస్తున్న శ్రద్ధకి టీమ్ అన్ఎం నుంచి అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇద్దరు స్టార్ 1000లు వాళ్ళిద్దరూ ఎలాబరేట్ చేసిన విషయాలు చాలా మంచివండి. ఈ 2 ప్రొడక్ట్లే కాదు, ఇండస్ట్రీ వాళ్ళు ఉన్న అన్ని ప్రొడక్ట్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకు ఈ ప్రత్యేకమైన ప్రొడక్ట్లు, ఎందుకు మిగిలిన కంపెనీలు దాటుకుని ఇండస్ట్రీ ఫస్ట్ ప్లేస్ కి చేరుకుంటుంది అనేటువంటి ఖచ్చితంగా మనం ఒకసారి ఆలోచించాలి. కమింగ్ జనరేషన్ కి వయసుతో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా కన్జ్యూమబుల్ గ్రేడ్ లో పట్టుకురావడం ఇండస్ట్రీ యొక్క గొప్పతనం. దానికి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన బ్యాక్ బోన్ గా ఉన్న R&D బయో యాక్టివ్స్. అది లీడింగ్ న్యూట్రాసూటికల్ కంపెనీ. మీరు ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఆన్ చేయండి, న్యూట్రాసూటికల్ అని కొట్టండి, పోషకాలను కొట్టండి, న్యాచురల్ ఫుడ్ అని కొట్టండి, ఎంత మంది వచ్చి ప్రమోట్ చేస్తారో ఆలోచించండి. ఇది కమింగ్ ట్రెండ్ అండి. అసలు నేను ఫస్ట్ లో బియాండ్ 21st సెంచరీ అసలు 100 సంవత్సరాలు ఉండేవాడు ఎవడు, అసలు నేను ఉంటానా, 100 సంవత్సరాలు కూడా ఈ కంపెనీ ఉంటుంది, ఫస్ట్ నాకు స్టార్టింగ్ లో డౌట్ ఉంది. బట్ దేవుడు నేచర్ ఏం చేశాడంటే 3 years లోనే సినిమా మన ముందు పెట్టాడు. మీరు ఏ యూట్యూబర్ని చూడండి, ఎవ్వరు పారాసెటమాల్ గురించి, డైక్లోఫెనా గురించి ఏమీ చెప్పట్లేదండి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, పోషక ఔషధాలు వాళ్ళకి ఇంకా తెలియట్లేదు న్యూట్రాసూటికల్స్ అని. బై గాడ్ గ్రేస్ మన దగ్గర ఉంది. మనం గుర్తుంచుకోవాల్సిన విలువైన న్యూట్రాసూటికల్స్ ఉన్నాయి, విలువైన కంపెనీ మన దగ్గర ఉంది, విలువైన R&D మన దగ్గర ఉంది. అంతకు మించి మనల్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో పట్టుకెళ్ళడానికి ఒక విలువైన వే మన దగ్గర ఉందండి. దీన్ని గనక మనం గుర్తించగలిగితే, దీన్ని గనక పట్టుకోగలిగితే, ఎలాగైతే ఇద్దరు 1000s చెప్పారో అదే స్టేజ్ కి మనం చెప్పడానికి మీరు వచ్చినా పర్వాలేదు, చెప్పే వాళ్ళ సీనియర్ దగ్గర మీరు ఉన్నా పర్వాలేదు, అలాంటి వ్యక్తులు మీ టీంలో ఉన్నా పర్వాలేదు. ఈ మూడిట్లో ఏది జరిగినా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళిపోతాం. దీనిని మీరు ఎక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలంటే మీ స్టెప్ 1లో ఇంక్లూడ్ చేయండి. మీ స్టెప్ 1లో దీన్ని కనుక చేర్చగలిగితే, వచ్చిన ప్రాస్పెక్ట్ కి ఆ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మీరు చెప్పగలిగితే, అండ్ ఈ రోజు శుక్ర, శని, ఆదివారాలు ఆల్రెడీ శనివారంకి వచ్చాము, శని ఆదివారాలు మన జిఎస్ఎంలు, మీ జిఎస్ఎంలు ప్రాపర్ గా ఈ న్యూట్రాసూటికల్ గురించి, R&D గురించి, కంపెనీ గురించి, స్టెప్ 1 గురించి ఈ 3-4 విషయాలు కనుక మీరు GSM లో చర్చించగలిగితే
వండర్ఫుల్ గా ఉంటుందండి మన లైఫ్ ఇండస్ట్రీ వాళ్ళు. దీన్ని అందరూ అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రద్ధగా ఉన్న మీ అందరికి మరొకసారి టీం అని ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈస్ ఎస్, థ్యాంక్ యూ సార్ సురేష్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి సెలెక్షన్ తీసుకున్నాం కదా. ఒకసారి మనకి ఈ ప్రోగ్రామ్ క్రియేటర్ అయినప్పుడు మన యొక్క సార్ థ్యాంక్స్ చెప్తాము అందరం కూడా. వండర్ఫుల్ డిజైనింగ్ సార్ది కూడా. మన రెగ్యులర్ గా మనం 5 minutes మెడిటేషన్ చేసుకుని ఆఫ్టర్ మనం ఈ సెషన్ వచ్చి మనం బయటకు వచ్చేద్దాం. అందరూ కూడా మీరు కూర్చున్న దగ్గరని అటువంటి మ్యూజిక్ వచ్చింది. So, Vishal, can you really activate your natural healing system and manage lifestyle diseases just through natural methods and diet? Of course.
థ్యాంక్ యూ. లైక్ ప్రైమ్ క్లబ్ కోసం అందరం ఆర్టిస్ట్ ఈ సెషన్ వైండప్ చేసుకుందాం. ఈ రోజు మనకు సాటర్డే అండ్ సండే కొత్త వీక్ స్టార్ట్ అయింది కదా మళ్ళీ. ఓకే, అందరం కూడా ఈ సెషన్ వైండప్ చేసుకుందాం. ఈరోజు అందరం కూడా పర్సనల్ గా మా టీమ్ తోటి మాట్లాడుకోవడం, జేసీఎంలు అండ్ పర్సనల్ గా స్టెప్ 1 ఎంతమంది స్టార్ట్ చేశారు, వాళ్ళు ఏంటి చెక్ చేసుకుని ఈ 2 రోజులు ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, శనివారం ఆదివారం మళ్ళీ మన మండే నుంచి ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ.